హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో డిసెంబర్ మంత్కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ని డీటెయిల్గా కవర్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్గా ఏంటి ఇవన్నీ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఓకే, వన్ బై వన్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసేసుకుందాం, తర్వాత డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఒడిస్సాస్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ? మామూలుగా మీకు అన్ని స్టేట్స్కి చీఫ్ సెక్రటరీ అని ఉంటారు. లైక్ ఐఏఎస్ఎస్ అందరికీ ఆ స్టేట్లో ఉన్న ఐఏఎస్లు అందరికీ హెడ్ లాగా అనుకోవచ్చు. ఓకేనా? సో బ్యూరోక్రసీలో ఆ స్టేట్ మొత్తానికి టాప్ మోస్ట్ సివిల్ సర్వెంట్ అనమాట. అయితే ఒరిస్సాకి ఫస్ట్ టైం ఒక ఉమెన్ అయ్యారంట, ఆవిడ పేరు అను గర్గ్. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, హూ హ్యాస్ టేకెన్ చార్జ్ యాజ్ మెంబర్ ఫినాన్స్ ఆఫ్ రైల్వే బోర్డ్? రైల్వే బోర్డుకి కొత్తగా ఒక మెంబర్ అయితే వచ్చారు, ఆవిడ ఫినాన్స్కి రిలేటెడ్వి చూసుకుంటారు. ఆవిడ పేరేంటి? అపర్ణ గర్గ్ అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ఆర్బీఐ యాజ్ సిఇఓ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇండియా? ఓకే, ఆ బ్యాంకుకి సంబంధించి సిఇఓగా ఆర్బీఐ ఎవరిని అప్రూవ్ చేసింది? విక్రమ్ సాహు. ఓకే, సో ఎవరు పడితే వాళ్ళు సిఇఓగా ఉండడానికి ఉండదనమాట, దానికి ఆర్బీఐ అయితే అప్రూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ 38th ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ? ఓకే, చిలీకి సంబంధించిన కంట్రీ ఉంది కదా, ఆ కంట్రీకి 38th ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు? సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో జాష్ ఆంటోనియో కాస్ట్ అనమాట. ఓకేనా, 38th ప్రెసిడెంట్ ఈయన. సో అరౌండ్ 58% పాపులర్ ఓట్ అయితే వచ్చింది. అండ్ క్యాపిటల్ ఏంటి చిలీకి సంబంధించి? శాంటియాగో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి, హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ BWF అథ్లెటిక్ కమిషన్ ఫర్ ద టర్మ్ 2026-29? సో 2026-29 టైం పీరియడ్కి గాను BWF అథ్లెట్స్ కమిషన్కి చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే పివి సింధు అనమాట. ఓకే, పివి సింధు తెలుసు కదా మీకు, మన ఇండియాకి 2 times ఒలింపిక్ మెడల్స్ అయితే తీసుకొచ్చారు. సో ఎప్పుడెప్పుడు 2016 రియో డి జెనారియోలో జరిగిన ఒలింపిక్స్లో సిల్వర్ గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్కి సంబంధించిన ఈవిడ అండ్ చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలుగు వ్యక్తి కదా. అండ్ నెక్స్ట్ 2020 టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ గెలుచుకున్నారు అనమాట. అండ్ ఈ BWF అన్నది ఎప్పుడు స్థాపించారు? 1934లో. అండ్ దానికి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి కౌలాలంపూర్ మలేషియాలో అయితే ఉంది. ముందు వేరే ప్లేస్లో ఉండేది యూకే దగ్గర, సో తర్వాత కౌలాలంపూర్కి మార్చారనమాట. సో ఓవరాల్గా ఇంపార్టెంట్ వాటికి దాని చుట్టూరా స్టాటిక్ కూడా కవర్ చేస్తూ మనం క్లాస్ అయితే చేస్తాం. సో ఈ కరెంట్ అఫైర్స్ అన్నవి మీకు ది బెస్ట్, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అండ్ మీరు మన ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ చూస్తే కూడా పాత మంత్స్వి మీకు తెలుస్తుంది, కామెంట్స్లో ఎన్ని ఎగ్జామ్స్లో ఎంతవరకు వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. సో హైలీ అప్రిషియేట్ దట్. మీరు కూడా యూజ్ చేసుకోండి, డెఫినెట్గా ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి. అండ్ దీనికి సంబంధించి మొత్తం క్లాస్ దగ్గర నుంచి మీకు దీనికి సంబంధించిన PDF కానీ అన్నీ, దీనికి సంబంధించిన టెస్ట్ కానీ అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, జస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. తర్వాత మీరు చేయాల్సింది ఈ మంత్లీ ప్లేలిస్ట్ అన్నది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఏం చేస్తారంటే ఈ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ నుంచి, అంటే ఇప్పుడు డిసెంబర్, నవంబర్ ఇలాగా వెనక్కి వెళ్తూ 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి ప్రతి మంత్. సో అరౌండ్ 1.5 hour లోపే మీకు మ్యాక్సిమం ఒక 200 బిట్స్ దగ్గరగా 1 monthలో మొత్తం కవర్ అయిన ఇంపార్టెంట్ టాపిక్స్, దాని చుట్టూ స్టాటిక్ మొత్తం కవర్ అయిపోద్ది అనమాట. సో ఇంత తక్కువ టైంలో మీరు 1 month కవర్ చేయడం అంటే ఇంతకంటే బెటర్ సోర్స్ మీకు తెలుగులో ఎక్కడ ఉండదు. సో కంప్లీట్గా యూజ్ చేసుకోండి, ఫ్రీయే కాబట్టి. అండ్ ఈ PDF కావాలి అంటే ఏం చేస్తారు? PDF కావాలి అంటే సింపుల్గా మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకుని యాప్లో కరెంట్ అఫైర్స్, ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది, ఆ కోర్సుని ఫ్రీగానే ఉంటుంది. క్లిక్ చేసి లోపల మీరు చూసినట్టయితే ప్రతి మంత్ యొక్క వీడియో ఉంటుంది, దాని తర్వాత PDFs ఉంటాయి. అండ్ అది ప్రింటబుల్, అంటే తక్కువ పేజీల్లో వచ్చేలాగా PDF కూడా ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకుని కావాలనుకుంటే చదువుకోవచ్చు. అండ్ దానికి సంబంధించి మీరు ఎంతవరకు రిటైన్ చేసుకున్నారు, గుర్తుందా లేదా చెక్ చేయడానికి టెస్ట్ కూడా ఉంటుంది అనమాట అక్కడే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్గా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న ఈ సోర్స్ని తప్పకుండా యూజ్ చేసుకోండి. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఇద్దరికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మిగతా కోర్సెస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు దొరుకుతాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, సో దట్ మనకి ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది అండ్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ క్లాసెస్ అన్నవి.
మీ ఫ్రెండ్స్కి. సో మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫర్దర్గా మిగతా క్వశ్చన్స్ కూడా చూద్దాం. హూ విల్ బి ద చీఫ్ గెస్ట్ ఎట్ ఇండియాస్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ 2026? మనం జనరల్గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి మనం చీఫ్ గెస్ట్ని పిలుస్తూ ఉంటాం అనమాట జనరల్గా. సో దానిలో ఈసారి 2026కి ఎవరు రాబోతున్నారంటే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్, అలాగే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఇద్దరు కూడా వేరు వ్యక్తులు. సో యూరోపియన్ కమిషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు? ఉర్సులా వాన్ డెర్ లియన్. ఓకే, నెక్స్ట్ యూరోపియన్ కౌన్సిల్కి వచ్చేటప్పటికి ఆంటోనియో కోస్టా. ఓకేనా, మీరు ఇక్కడ ఫొటోస్ కూడా చూడొచ్చు వాళ్ళవి. నెక్స్ట్ నాసా తెలుసు కదా మీకు, మనకి ఇండియాకి ఇస్రో ఎలా అయితే ఉందో అమెరికాకి నాసా అంటారన్నమాట. దానికి కొత్తగా ఒక అడ్మినిస్ట్రేటర్ అంటే హెడ్ లాగా ఆయన పేరేంటి, ఎవరు అపాయింట్ అయ్యారంటే జారెడ్ ఐసక్ మ్యాన్. ఓకే, భారతీయ జనతా పార్టీకి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద ఎవరు అపాయింట్ అయ్యారు అంటే నితిన్ నబీన్. ఓకేనా, ఈయన బీహార్కి చెందిన వ్యక్తి, ఈయనైతే అపాయింట్ అయ్యారు. అండ్ మీరు గమనిస్తే కొన్నిటికి సింగిల్ పాయింటే ఉంది, కొన్నిటికి 2 ఉన్నాయి, కొన్నిటికి 3, కొన్నిటికి 5 కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఎంత అవసరమో అంత మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రతిదానికి ఏదో ఇవ్వాలి కదా అన్నట్టు ఎక్కువ ఇవ్వకుండా, అంటే మీరు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా, ఇక్కడ ఇంతే సరిపోతుంది. సో కాబట్టి ఇంతే ఇచ్చాం. ఎక్కడైతే అవసరం ఉందో దానికి తగ్గట్టు 2-3 పాయింట్స్ అయినా, ఒక్కొక్కసారి స్టాటిక్ మొత్తం కవర్ చేయాల్సిన టాపిక్స్ వచ్చినప్పుడు 5 పాయింట్స్ అట్లాగా మొత్తం కవర్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఒక స్టూడెంట్కి రివిజన్కి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది మన పీడిఎఫ్స్ అన్నవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే రవి రంజన్. ఓకే, సో ఎస్బీఐ అన్నది మీకు తెలుసు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఈ బ్యాంక్, 1955 అనమాట. అండ్ ఎస్బీఐకి ఓల్డ్ నేమ్, ఇంతకుముందు ఎస్బీఐకి ముందు వేరే పేరు ఉండేది. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. సో ఆ పేరేంటి అన్నది కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ తెలియకపోతే గూగుల్ చేసి మరీ కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు రివిజన్ అవుతుంది. క్లాస్ రూమ్లో ఉంటే మీరు ఎలా అయితే పార్టిసిపేట్ చేస్తారో అలాగే మన క్లాసెస్ని ఇన్వాల్వ్ అవ్వాలి మీరు కూడా. సో దట్ ఏంటంటే నేను చెప్తూ పోతే నాకు రివిజన్ అవుతుంది. సో మీకు కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ గుర్తుండాలి ఎక్కువ రోజులు అంటే మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తేనే మీకు బాగా గుర్తుంటుంది. సో ఒకవేళ తెలియకపోతే కూడా నేను అడిగే క్వశ్చన్స్కి ఒకసారి చెక్ చేయండి గూగుల్లో, తర్వాత కామెంట్ చేయండి దానికి సంబంధించిన ఆన్సర్. ఓకే, సో ఎస్బీఐకి సంబంధించిన పాత పేరు ఏంటి అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి ఎస్బీఐకి ముంబై మహారాష్ట్రలో ఉంది. అండ్ కరెంట్ చైర్మన్ ఎవరు ఎస్బీఐకి? చల్లా శ్రీనివాసులు శెట్టి. ఓకే, నెక్స్ట్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దీనికి కొత్తగా ఎడిషనల్ ఛార్జ్ ఎవరికి ఇచ్చారు చీఫ్గా అని అడుగుతున్నారు. రాకేష్ అగర్వాల్ అనమాట. ఈయనకి ఎడిషనల్ ఛార్జ్ ఇచ్చారనమాట, అంటే అదనంగా బాధ్యతలు ఇచ్చారనమాట. అసలు ఈ ఎన్ఐఏ అంటే ఏంటి? మీకు కౌంటర్ టెర్రరిజంకి సంబంధించిన ఏజెన్సీ. ఇది 2009లో పెట్టారు. ముంబై టెర్రర్ అటాక్స్ జరిగాయి కదా, దాని తర్వాత పెట్టారనమాట. దేని అండర్లో వస్తుంది? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి వస్తుంది. నెక్స్ట్ న్యూ సిఈఓ ఆఫ్ బిఎండబ్ల్యూ కార్ కంపెనీ తెలుసు కదా, దానికి న్యూ సిఈఓగా ఎవరు అపాయింట్ అయింది? మిలాన్ నిడెల్ జోకోవిక్. ఓకే, అంటే ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ మనకి ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్లో గుర్తుపట్టగలగాలి. ఓకేనా, ఆప్షన్స్ని గుర్తుపట్టుకోగలగాలి. సో మీరు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా పేరుని చదవండి, అదేమి ఇంపార్టెంట్ కాదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి రీసెంట్గా ఒక క్రికెటర్, అది కూడా ఫీమేల్ క్రికెటర్, ఫస్ట్ ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. ఆవిడ పేరేంటి అంటే హర్మన్ ప్రీత్ కౌర్. సో ఈవిడ ఎవరు అంటే ఇండియాకి కెప్టెన్గా చేశారనమాట. అండ్ రీసెంట్గా మనకి ఉమెన్స్ కప్, వరల్డ్ కప్ అయితే గెలిచారు కదా ఐసీసీకి సంబంధించి, ఆ టీంకి కెప్టెన్గా చేసింది ఈవిడే, హర్మన్ ప్రీత్ కౌర్. ఈవిడ్ని అపాయింట్ చేశారు. నెక్స్ట్ పాస్కల్ డోన్హ్యూ, ఈయన వరల్డ్ బ్యాంక్లో రీసెంట్గా ఒక పొజిషన్కి అపాయింట్ అయ్యారంట. ఏంటి ఆ పొజిషన్ అంటే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ అంట. అండ్ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అన్నది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ వాజ్ స్వార్న్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చెక్ రిపబ్లిక్ అన్నది యూరోప్లో ఒక ప్లేస్ అనమాట. సో దీనికి ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ అపాయింట్ అయింది ఆర్ ఎన్నికైంది ఎవరు అంటే ఆండ్రెస్ బాబిస్. అండ్ ఈ చెక్ రిపబ్లిక్కి క్యాపిటల్ ఏంటి? ప్రాగ్. నెక్స్ట్ సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, దీనికి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? వివేక్ చతుర్వేది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇప్పుడు మీకు జిఎస్టీ, ఈ సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లాంటివి అనమాట. ఓకే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా ఎడిషనల్ ఛార్జెస్ ఎవరు తీసుకున్నారు అని అడుగుతున్నారు.
ప్రవీణ్ కుమార్. జనరల్గా ఎడిషనల్ ఛార్జెస్ గురించి అడగరు, బట్ అది జరిగింది కాబట్టి తెలుసుకుని ఉండడం అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ అడిగితే మనం దాన్ని ఇగ్నోర్ చేయలేం కాబట్టి దీన్ని కూడా కవర్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్, దీనికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్కి డీజీగా చేస్తున్నారు ప్రజెంట్ ప్రవీణ్ కుమార్. ఆయనకి మళ్ళీ అడిషనల్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి కూడా ఇచ్చారు ఛార్జెస్. సో ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దేన్ని గార్డ్ చేస్తుందంటే మన బార్డర్స్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ దగ్గర గార్డ్ చేస్తుంటారు. అండ్ ఐటీబీపీ ఎక్కడ గార్డ్ చేస్తారు? ఇండియా చైనా బార్డర్ అనమాట. ఈ రెండు కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో భాగం. నెక్స్ట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఆర్వీఎన్ఎల్ చైర్మన్గా ఎవరు మనకి కొత్తగా అపాయింట్ అయ్యారంటే సలీం అహ్మద్. ఈ ఆర్వీఎన్ఎల్ ఏంటంటే రైల్వేకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వర్క్స్ అవన్నీ చూసుకుంటుంటుంది. సో 2003లో ఇన్కార్పొరేట్ చేస్తే 2005 నుంచి ఆపరేషనల్గా ఉంది. అంటే 2003లో ఇది నమోదు చేశారు. కార్యకలాపాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2005 నుంచి అనమాట. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో అండర్ కింద వర్క్ అవుతుంది ఇది. నెక్స్ట్ 8th సెంట్రల్ పే కమిషన్ చైర్పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. రంజనా ప్రకాష్ దేశాయ్. అంటే ఎవ్రీ 10 yearsకి మీకు గవర్నమెంట్ జాబ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన శాలరీస్ కానీ వాటికి సంబంధించిన బెనిఫిట్స్ అవన్నిటికి సంబంధించి ఒక కమిషన్ అన్నది వేస్తారనమాట. ఎంత హైక్ ఇవ్వాలి ఏంటి అన్నట్టు, దాన్నే మనకి పే కమిషన్ అంటారు. సో శాలరీ, అలవెన్స్, పెన్షన్స్ కూడా వీళ్ళే రికమెండ్ చేస్తారు. సో దీని గురించి మనం ఆల్రెడీ 8th పే కమిషన్ గురించి వీడియోస్ చేసాం. సో ఒకవేళ దాని మీద ఏమన్నా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు మన ఛానల్లో కనబడుతుంది. నెక్స్ట్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎవరు ఎలక్ట్ అయ్యారు అంటున్నారు. సంగీత బోరా పిషారోటి. సో జర్నలిస్టులు అలాగే మీడియా ప్రొఫెషనల్కి సంబంధించిన లీడింగ్ బాడీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అంటే. నెక్స్ట్ మొసాద్కి సంబంధించి చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు? మొసాద్ అంటే మనకి రా ఎలాగైతే ఉందో ఇండియాలో, ఇజ్రాయెల్కి సంబంధించిన నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. ఇప్పుడు దానికి చీఫ్గా రోమన్ గోఫ్మెన్ అనే ఆయన అపాయింట్ అయ్యారు. దీని హెడ్ క్వార్టర్స్ టెల్ అవీవ్ ఇజ్రాయెల్లో ఉంది. నెక్స్ట్ 13th చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఎవరు అపాయింట్ అయ్యారు? సో ఇది రాజ్ కుమార్ గోయల్ అనమాట. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఈయన హెడ్ ఇప్పుడు. సో అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2025 అండర్లో వర్క్ అవుతుంది ఈ బాడీ, ఈ కమిషన్ అన్నది. కోల్ ఇండియా లిమిటెడ్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. సో బి సాయిరామ్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండర్లో భాగం ఆబ్వియస్లీ. అండ్ ఒక మహారత్న పబ్లిక్ సెక్టర్ ఇది మీకు పిఎస్యు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉంది. అండ్ ఎప్పుడు ఫౌండ్ అయింది అంటే ఎప్పుడు స్థాపించారు? November 1975. ఇది ఒక షెడ్యూల్ ఏ పిఎస్యు అనమాట. అంటే మనకి ఏబిసిడి ఇలా ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు షెడ్యూల్ ఏ అంటే. ఓకే, విచ్ కంట్రీ ఫస్ట్ టు అఫీషియల్లీ రికగ్నైజ్ ద రిపబ్లిక్ ఆఫ్ సోమాలీల్యాండ్ యాజ్ ఇండిపెండెంట్ అండ్ సావరెన్ స్టేట్? మనకి సోమాలియా అని ఒక కంట్రీ ఉంది కదా, దానిలో కొంత పార్ట్ మనకి ఇండిపెండెంట్గా ప్రకటించుకుందనమాట సొమాలీ ల్యాండ్ కింద. అయితే దీనికి రికగ్నైజేషన్ ఇచ్చిన కంట్రీ ఏది అంటే ఇజ్రాయెల్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ని కంట్రీ అని చెప్తే సరిపోదు, అది మనకు వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ కూడా చేయాలి. అట్లీస్ట్ కొన్ని కంట్రీస్ అన్నా యాక్సెప్ట్ చేస్తేనే మనకు అది అఫీషియల్గా ఒక కంట్రీగా ఉండగలుగుతుంది. సో దీన్ని యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ కంట్రీ ఇజ్రాయెల్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం లేటెస్ట్ మోడర్న్ స్లేవరీ రిపోర్ట్లో వరల్డ్ వైడ్గా మోడర్న్ స్లేవరీలో బతుకుతున్న పీపుల్ ఎంతమంది అని అడుగుతున్నారు. సో అరౌండ్ 50 million అనమాట. మిలియన్ అంటే 10 lakhs. సో ఆల్మోస్ట్ 5 కోట్ల మంది స్లేవరీలో ఇంకా బతుకుతున్నారంట. అలాంటిది ఏషియా పసిఫిక్ రీజియన్ ఒక్కదాని నుంచే 15.1 million విక్టిమ్స్ ఉన్నారు. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ క్యాప్చర్డ్ నికోలస్ మదురో. సో ఇది మీరు చాలా హాట్ న్యూస్, ఆల్రెడీ వినే ఉంటారు. అమెరికా వెనిజులా అనే ఒక కంట్రీలో ప్రెసిడెంట్ని క్యాప్చర్ చేసి, సో క్యాప్చర్ చేయడం అంటే లైక్ వాళ్ళ దేశంకి వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ని అమెరికా తీసుకెళ్ళిపోయారు అన్నమాట. ఓకే, సో దీని పేరు ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఓకేనా, ఈ ఆపరేషన్ పేరేం పెట్టారు? ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఓకే, దాని పేరు ఇది పెట్టారు అనమాట. సో రీజన్ ఏం చెప్పారంటే అమెరికాకి అంటే యుఎస్ఏకి మైగ్రేషన్ కానీ డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం చేస్తున్నారు అన్న సాకు చెప్పి మొత్తానికి తీసుకెళ్ళిపోయారు అనమాట. అయితే మీకు తెలిసే ఉండొచ్చు, వెనిజులా అన్నది హయ్యెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ కాదు కానీ హయ్యెస్ట్ రిజర్వ్ ఉన్న కంట్రీ అనమాట. ఆయిల్ రిజర్వ్స్ అంటే వరల్డ్ వైడ్గా ఆయిల్ ఎక్కువ ఉన్న కంట్రీ వెనిజులానే.
అయితే ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది యుఎస్ఏ. ప్రొడ్యూస్ చేయటం అంటే వాళ్ళ దగ్గర లేకపోయినా ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే లైక్ క్రూడ్ ఆయిల్ వేరే దగ్గర నుంచి కొనుక్కుని ఆర్ తీసుకుని వీళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తారు మనం వాడే పెట్రోల్ ఆర్ ఫ్యూయల్స్ కింద. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది యుఎస్ ఇలా ఎందుకు చేసింది అన్నది. సో ఇలాంటివన్నీ యుఎస్ఏ చేస్తూ ఉంటుంది. అండ్ ట్రంప్ రీసెంట్ చూసుకున్నట్టయితే మనకి ఈ గ్రీన్లాండ్ ఇష్యూ ఇవన్నీ చాలా జరుగుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. సో అసలు మీకేమనిపిస్తుంది యుఎస్ఏ ప్రజెంట్ చేస్తున్న దాన్ని బట్టి చూద్దాం. నెక్స్ట్ యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ దీనికి రీసెంట్గా రీఎలెక్ట్ అయిన కంట్రీ ఏది 2025-29 అని అడుగుతున్నారు. అది ఇంకేదో కాదు మన ఇండియానే. అండ్ ఈ యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ 1945 స్థాపించారు. హెడ్ క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్. అండ్ ప్రజెంట్ దీనికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆర్ హెడ్ ఎవరు అంటే ఖలీద్ అల్ అనానీ. ఓకే, ఈయన మనకి ఈజిప్ట్కి చెందిన వ్యక్తి. ఇండియా రీసెంట్గా యుఎన్కి సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీకి రీఎలెక్ట్ అయిందంట. ఓకే, ఏంటి అది అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్కి. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 1948లో ఫామ్ అయింది. అండ్ దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్నది లండన్లో ఉంది. లండన్ ఎక్కడ ఉంది? యునైటెడ్ కింగ్డమ్. అండ్ వరల్డ్స్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే టన్నెల్ ఎక్కడుంది అంటే మనకి చైనాలో అయితే ఉంది. దాని పేరు అంటే రీసెంట్గానే ఓపెన్ అయింది. దాని పేరు వచ్చేటప్పటికి తైన్షాన్ షాంగ్లీ టన్నెల్. ఓకే, ఇది అరౌండ్ 22.13 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. టైన్షాన్ మౌంటైన్ రేంజ్లో ఇది కట్టారు అంటంటే అక్కడ డెవలప్ చేశారు అనమాట. నెక్స్ట్ రష్యా ఆఫ్రికాలో ఒక ప్లేస్లో ఒక కంట్రీలో మనకి ఫస్ట్ ఆఫ్రికన్ నేవల్ బేస్ అన్నది ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఎక్కడ అంటే మనకి సూడాన్ అనమాట. సూడాన్ 25 years అగ్రిమెంట్ కూడా చేసుకుంది. పోర్ట్ సూడాన్ ఆన్ రెడ్ సీలో ఉన్న పోర్ట్ సూడాన్ దగ్గర ఒక బేస్ అయితే కట్టబోతున్నారు. సో అరౌండ్ 300 పర్సనల్ అలాగే 4 నేవల్ వెజల్స్ ఇక్కడ స్టేషన్ అవుతాయి అంటే అక్కడ ఉంటాయన్నమాట. అలాగే న్యూక్లియర్ క్యాపబుల్ షిప్స్ కూడా ఇక్కడ హోస్ట్ చేసుకోవచ్చు. సో దానికి కూడా పర్మిషన్ ఉంది. నెక్స్ట్ బ్రిక్స్కి సంబంధించిన ప్రెసిడెన్సీ అన్నది ఇండియాకి రీసెంట్గా ఏ కంట్రీ ట్రాన్స్ఫర్ చేసింది అంటే బ్రెజిల్. సో బ్రిక్స్లో ప్రజెంట్ మనకి 11 కంట్రీస్ ఉన్నాయి. ఒరిజినల్గా మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మాత్రమే ఉండేవి. ఇప్పుడు 11 కంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు బ్రెజిల్ నెక్స్ట్ మనకి 2026కి ఈ ప్రెసిడెన్సీ అన్నది ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసింది. నెక్స్ట్ 2027లో సెన్సెస్ అన్నది ఒకటి కండక్ట్ చేయబోతున్నారు. యూనియన్ క్యాబినెట్ అంటే ఇండియాలో జరగబోతుంది. అయితే ఇది ఎన్నో నెంబర్ సెన్సెస్ అని అడుగుతున్నారు. ఇది 16th సెన్సెస్ అనమాట. అండ్ అదే మనం ఇండిపెండెన్స్ తర్వాత జరిగిన సెన్సెస్తో చూసుకున్నట్టయితే ఇది 8th సెన్సెస్ అవుద్ది. అండ్ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇందులో క్యాస్ట్ ఎన్యూమరేషన్ కూడా అంటే క్యాస్ట్ గురించి కూడా తెలుసుకోబోతున్నారు. అంటే రికార్డ్ చేసుకుంటారు దాన్ని కూడా. సో దట్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క డెమోగ్రాఫిక్ కానీ సోషల్ ఎకనామిక్ డేటాని బట్టి ప్లాన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎలాంటి బెనిఫిట్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నట్టు. రాష్ట్ర ప్రేరణా స్థల్ అన్నది లక్నోలో ఇనాగ్రేట్ అయితే చేశారనమాట ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. అయితే ఏ మాజీ ప్రధాని గారి జీవితం అండ్ సిద్ధాంతాలని గౌరవించడానికి అంకితం చేశారు దీన్ని అని అడుగుతున్నారు. సో అది అటల్ బిహారీ వాజ్పేయి అనమాట. ఇక్కడ మీకు వేరే లీడర్స్వి కూడా మీకు ఇక్కడ ఇలాంటి స్టాట్యూస్ అయితే చూడొచ్చు. అండ్ ఇది 101st బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి రోజు ఆయన బర్త్ యానివర్సరీ రోజు ఇనాగ్రేట్ అయితే చేశారు. సంతాలీ వర్షన్ అది కూడా ఒక లాంగ్వేజ్ అనమాట. ఆ వర్షన్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని రిలీజ్ చేశారు రీసెంట్గా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. అయితే అది ఏ స్క్రిప్ట్లో ఉంది అంటే ఇప్పుడు మనం హిందీ గురించి మాట్లాడితే దేవనాగరి లిపి అని ఎలా అంటామో అలాగే ఈ సంతాలీ వర్షన్ అన్నది ఓల్ చికి అనే స్క్రిప్ట్లో ఉంటుంది అనమాట. ఆ స్క్రిప్ట్లో రిలీజ్ చేశారు. అండ్ ఈ సంతాలీ లాంగ్వేజ్ అన్నది 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003తో ఇది ఇంక్లూడ్ చేశారన్నమాట 8th షెడ్యూల్లో. ఎక్కువగా జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్ ఈ ప్లేసుల్లో మాట్లాడుతుంటారు ఈ లాంగ్వేజ్. ఇండియాస్ ఫస్ట్ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఏ స్టేట్లో అని అడుగుతున్నారు. సో అది మధ్యప్రదేశ్ అనమాట. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే కొంత గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కలిపి డెవలప్ చేస్తారు ఇది. ఓకే, ఇది ఎక్కడెక్కడ అంటే దార్ అండ్ బేతుల్ డిస్ట్రిక్ట్స్ మధ్యప్రదేశ్లో అక్కడ తీసుకురాబోతున్నారు. అండ్ ఈ కరెంట్ అఫైర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి సంబంధించిన పేరు రీసెంట్గా మార్చారు కదా, మనం ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. దాని పేరేంటి? సేవా తీర్థ్ అనమాట.
అలాగే ఇంకేమేమి మార్చారు, రాజ్ భవన్ వచ్చేటప్పటికి ఇప్పుడు లోక్ భవన్ అని మార్చారు, రాజ్ నివాస్ని లోక్ నివాస్ చేశారు అనమాట. అలాగే రాజ్పత్ అనే ప్లేస్ ఉంది కదా, దాని పేరు ఇప్పుడు కర్తవ్య పద్ అని మార్చారు. అలాగే నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ని కర్తవ్య భవన్గా మార్చారు. అండ్ మొఘల్ గార్డెన్స్ని అమృత్ ఉద్యాన్గా మార్చారు. అలాగే రేస్ కోర్స్ రోడ్ని లోక కళ్యాణ్ మార్గ్ అని పేరు అయితే మార్చారు అనమాట. అలాగే ఇండియాస్ ఫస్ట్ 24/7 ఆన్లైన్ కోర్ట్ ఎక్కడ ఏ సిటీలో ఓపెన్ చేశారు అంటున్నారు, కొల్లం. ఎక్కడ ఉంది కొల్లం? కేరళలో అనమాట. సో ఈ కోర్ట్ అన్నది 24/7 డిజిటల్ టూల్స్ని యూజ్ చేసి వర్చువల్ హీరింగ్స్తో వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆస్ట్రేలియాకి చెందిన విక్టోరియా యూనివర్సిటీ మన ఇండియాలో దాని యొక్క ఫస్ట్ క్యాంపస్ ఎక్కడ పెట్టారు, సో గురుగ్రామ్లో అయితే పెట్టారు, హర్యానాలో ఉంది. ఓకే, నెక్స్ట్ కాగ్ ఆర్ క్యాగ్ న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫైనాన్షియల్ ఆడిట్ అని ఒక సెంటర్ని కొత్తగా క్యాగ్ ఎక్కడ ఏ సిటీలో ఎస్టాబ్లిష్ చేసిందంటే హైదరాబాద్ అనమాట. అండ్ క్యాగ్కి రిలేటెడ్ మనకి ఆర్టికల్స్ చూస్తే 148 to 151లో ఉంటుందన్నమాట. అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ సంబంధించి ఆడిట్ చేస్తుంది అనమాట. యూనియన్ అంటే మనకి సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, పిఎస్యూస్ కావచ్చు, వాటిని ఆడిట్ చేస్తారు. నెక్స్ట్ కంట్రీస్ ఫస్ట్ పవర్ మ్యూజియం అన్నది ఏ సిటీలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ పవర్ మ్యూజియం అన్నది పాట్నాలో అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అయితే ఎక్కడ అంటే కార్బీ గహాయ్ థర్మల్ పవర్ స్టేషన్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు, ఒకప్పుడు వర్క్ అయ్యేది. సో అక్కడ 3 acre క్యాంపస్ కింద ప్లాన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ హార్న్బిల్ ఫెస్టివల్, ఇది కూడా మీకు చాలాసార్లు వచ్చే ఉంటుంది. దీన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఏ వెన్యూలో బిగిన్ అవ్వబోతుందని అడుగుతున్నారు. సో నాగా హెరిటేజ్ విలేజ్ కసీమా కొహిమా. అండ్ ఇది ఎప్పుడు మనకి బిగిన్ అవ్వబోతుంది అంటే నాగాలాండ్ స్టేట్హుడ్ డే రోజు, అంటే 1st December రోజు. అదే రోజు మనకి నాగాలాండ్ స్టేట్ కింద ఫామ్ అయిందనమాట. నెక్స్ట్ యునెస్కోకి చెందిన 2 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మధ్యలో అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారనమాట ఇండియా అండ్ జార్డన్. ఏంటా సైట్స్ అంటే పెట్రా అండ్ ఎల్లోరా కేవ్స్. ఈ రెండు కూడా రాక్ కట్ ఆర్కిటెక్చర్తోనే బిల్డ్ అయింది. అండ్ ఈ అగ్రిమెంట్ ఎప్పుడు మనకి జరిగింది అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జార్డన్ విజిట్ చేశారు కదా, అప్పుడు ఇండియా జార్డన్ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్కి 75th యానివర్సరీ జరుపుకుంటున్న కారణంగా మనకి అప్పుడు చేసుకున్నారు ఇది. అండ్ జార్డన్ సంబంధించిన హెడ్ ఎవరు మనకి కింగ్ అబ్దుల్లా II. చెరాయిచుంగ్ ఫెస్టివల్ ఇది ఏ డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు అని అడుగుతున్నారు. అసలు ఎందుకు అంటే టు రివైవ్ ఏషియాస్ ఫస్ట్ ప్రొటెక్టెడ్ రాయల్ బర్డ్ శాంచురీ. ఏషియాలో మొట్టమొదటి ప్రొటెక్టెడ్ రాయల్ బర్డ్ శాంచురీ ఉన్న మజూలీ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాంలో మనకి ఈ ఫెస్టివల్ అన్నది చేసుకోబోతున్నారు అనమాట. ఈ మజూలీ అన్నది వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అనమాట. అండ్ ఇది ఏ రివర్ మీద ఉంది అన్నది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ భారతీయ భాషా ఉత్సవ్ 2025 యొక్క థీమ్ ఏంటి అంటున్నారు. సో థీమ్ మెనీ లాంగ్వేజెస్ వన్ ఎమోషన్ అన్నది థీమ్. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా మహాకవి సుబ్రహ్మణ్య భారతి. ఇది న్యూఢిల్లీలో జరుగుతుంది. అండ్ ల్యాబ్రనిత్ అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఒక పజిల్స్ లాగా ఉంటాయి కదా, అంటే ఆ దారి కనుక్కుంటాం చూసారా, ఆ టైప్ పజిల్ లాగా ఉండేదాన్ని ల్యాబ్రనిత్ అంటారు. అయితే 2000 year old స్టోన్ ల్యాబ్రింత్ విత్ ఇండియన్ రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక స్టోన్ టైప్ ఎక్కడ డిస్కవర్ చేశారు అంటే ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. సో ఇట్లా దారిలాగా పజిల్ లాగా ఉంటుంది. ఇది మీకు సోలాపూర్ డిస్ట్రిక్ట్ అంటే మహారాష్ట్రలో ఉన్న సోలాపూర్ డిస్ట్రిక్ట్ బోర్మనీ విలేజ్లో డిస్కవర్ చేశారు. వరల్డ్స్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఫెస్టివల్ ధను యాత్ర యాన్యువల్లీ జరుగుతుంది. ఏ స్టేట్లో జరుగుతుందని అడుగుతున్నారు. ఒడిస్సా. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫెస్టివల్లో లార్డ్ కృష్ణ అండ్ కింగ్ కంస వాళ్ళ మధ్య ఉండే కథని డ్రామాగా వేస్తుంటారు ఈ ఫెస్టివల్లో. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఆర్డర్ ఆఫ్ ఒమాన్ ఫస్ట్ క్లాస్ అవార్డు ఏ కంట్రీ ఇచ్చింది, ఇక్కడే తెలిసిపోతుంది కదా, ఓమన్. ఓకే, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇచ్చింది ఎవరు మనకి, సుల్తాన్ ఆఫ్ ఓమన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయ్యద్. అయితే ఇలాంటి అవార్డ్స్ రావటం ఇదేం ఫస్ట్ కాదు. ఇలాంటి అవార్డ్స్ మనకి ఆల్రెడీ 27 వచ్చాయన్నమాట. ఇప్పుడు రీసెంట్గా 28th and 29th ఇక్కడ మనం కవర్ చేసుకుంటున్నాం. ఉమెన్లో ఇచ్చిన అవార్డు 29th అనమాట. 28th వచ్చేటప్పటికి ఇథోపియా వాళ్ళు ఇచ్చారు, గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథోపియా. దీనికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, డాక్టర్ అబీ అహ్మద్ అలీ. ఓకేనా, ఇది మనకి 28th ఇలాంటి ఇంటర్నేషనల్ ఆనర్ రావటం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి. బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అనే అవార్డు ఏ బ్యాంక్ వచ్చింది అని అడుగుతున్నారు.
సో బ్యాంక్ ఆఫ్ బరోడాకి అయితే వచ్చింది. ద బ్యాంకర్ అనే మ్యాగజైన్ పబ్లికేషన్ ఇచ్చింది. యంగెస్ట్ అండ్ ఫస్ట్ ఏషియన్ టు రిసీవ్ ద గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు వచ్చిన మొదటి వ్యక్తి ఆర్ యంగెస్ట్ వ్యక్తి ఎవరని అంటున్నారు, ఏషియా నుంచి అనంత్ అంబానీ అనమాట. ఎవరు మనకి ఇది ఇచ్చింది, గ్లోబల్ హ్యూమన్ సొసైటీ. ఓకే, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2025 ఏ రైల్వే స్టేషన్కి వచ్చింది అని అడుగుతున్నారు. అది మయానా. ఓకే, ఇది మధ్యప్రదేశ్లో ఉన్న గునా డిస్ట్రిక్ట్లో ఉన్న రైల్వే స్టేషన్ అనమాట. ఈ అవార్డు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేశారు. అండ్ ఈ అవార్డు ఎవరు ఇచ్చారు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ఇచ్చారు ఈ అవార్డు. గోల్డెన్ గ్లోబ్ హొరైజన్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సో ఈ అవార్డు ఆలియా భట్కి అయితే వచ్చిందనమాట. ఎక్కడ జరిగింది ఇది, ద రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇన్ జడ్డా, సౌదీ అరేబియాలో ఉన్న జడ్డా అనే ప్లేస్ అక్కడ జరిగింది. ఏ బ్యాంక్కి గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ 2025గా బ్యాంకర్ మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చారు అని అడుగుతున్నారు. డిబిఎస్ బ్యాంక్. ఈ డిబిఎస్ బ్యాంక్కి సింగపూర్ అన్నది హెడ్ క్వార్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫీఫా పీస్ ప్రైజ్ అన్నది ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. సో ఇది డొనాల్డ్ ట్రంప్కి అయితే ఇచ్చారు. సో మీరు షాక్ ఏం అవ్వక్కర్లేదు, పీస్ ప్రైజే డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చారు. ఆయన అడుగుతుంటారు కదా ఎప్పుడు చూసినా పీస్ ప్రైజ్ కావాలని, నోబెల్ పీస్ ప్రైజ్ అడుగుతుండేవాళ్ళు. ఇప్పుడు మనకి ఫీఫా పీస్ ప్రైజ్ అయితే ఇచ్చారు. బట్ ఈ వన్ ఇయర్ కూడా కాదు, ఒక 6 months నుంచి చూసుకుంటే మీరు ఆయన ఎన్ని యుద్ధాలు చేస్తున్నారు అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు. అయినా కూడా పీస్ ప్రైజ్ అయితే వచ్చింది. సో ఇది ఎక్కడ అంటే మనకి 2026 ఫీఫా వరల్డ్ కప్ డ్రా వాషింగ్టన్లో జరిగింది, అక్కడ ఇచ్చారనమాట. టర్నర్ ప్రైజ్ అది కూడా లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న ఫస్ట్ ఆర్టిస్ట్కి వచ్చిందనమాట. ఎవరు ఆవిడ పేరు ఏంటంటే నీనా కాలు. ఓకేనా, లెర్నింగ్ డిజేబిలిటీ ఉంది వీడికి, అయినా కూడా టర్నర్ ప్రైజ్ అయితే గెలిచారు. ఆర్ట్కి సంబంధించి ఇస్తారనమాట. నెక్స్ట్ పేటా ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరికి వచ్చింది, రవేనా టాండన్. కేజీఎఫ్లో మీరు ప్రైమ్ మినిస్టర్ని చూసుంటారు కదా, ఆవిడ అనమాట. నెక్స్ట్ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్. ఓకే, ఇందులో మనకి ఎవరికి, ఏ బ్యాటింగ్ స్టార్కి తన యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్కి వచ్చింది అంటున్నారు ఈ పురస్కారం అన్నది. వైభవ్ సూర్యవంశీకి అయితే వచ్చింది. ఇది ఆయన ఒక్కరికే కాదు, 20 childrenకి వచ్చింది. 6 categories లైక్ ఆ బ్రావరీ కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, సైన్స్ కానీ, ఇట్లాగా రకరకాలు 6 categories ఉంటాయి. అందులో ఈయనకు కూడా వచ్చింది అనమాట, స్పోర్ట్స్ నుంచి. సో ఎవరిచ్చారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్క అవార్డీకి 1 lakh క్యాష్ ప్రైజ్ అయితే వస్తుంది. టైమ్స్ 2025 CEO ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది, నీల్ మోహన్ ఎవరు, యూట్యూబ్కి సంబంధించిన CEO. ఈయన కూడా ఇండియన్ ఆరిజిన్ వ్యక్తే. అలాగే టైమ్స్ మ్యాగజైన్ 2025 ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది, లెనార్డో డికాప్రియో. మీరు టైటానిక్ చూసుంటారు కదా, అందులో హీరో అనమాట, ఆయనకు వచ్చింది. అండ్ అజా విల్సన్కి ఏమో అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. ఈవిడ ఏంటంటే మనకి బాస్కెట్బాల్కి చెందిన వ్యక్తి. అండ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు ఒక పర్సన్ కానీ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేస్తున్న ఆర్కిటెక్ట్స్, అంటే మొత్తం ఎవరైతే కోర్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఇచ్చినట్టు ఇచ్చారనమాట. నెక్స్ట్ 2025 ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డు ఇది ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నారు. సుప్రియా సాహు. ఈవిడెవరు, అడిషనల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అనమాట. ఈవిడికి 2025 ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు వచ్చింది. ఇది యునైటెడ్ నేషన్స్ హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆనర్. ఎవరిస్తారు ఇది, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP ఇస్తుంది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అన్నది మీరు కామెంట్ చేయండి. విజ్ఞాన్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఇది ప్రొఫెసర్ జయంత్ విష్ణు నరళికర్కి అయితే వచ్చింది. ఇది 2nd ఎడిషన్ ఆఫ్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం అనమాట. ఈ పురస్కారంలో ఏంటంటే ఇది ఒక్కటే అవార్డు అని కాదు, విజ్ఞాన్ రత్న, విజ్ఞాన శ్రీ అంటే పద్మశ్రీ, ఎట్లా అలాగా విజ్ఞాన్ యువ, విజ్ఞాన్ టీమ్ ఇలాంటి అవార్డ్స్ అయితే ఇస్తారు. సో టోటల్ 24 అవార్డ్స్ అయితే ఇచ్చారు ఈ 4 categories. ఓకేనా, ఎవరెవరికి ఇస్తారు మెయిన్గా అంటే సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్లో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారనమాట. అయితే ఇందులో విజ్ఞాన్ టీమ్ ఎవరికి వచ్చింది అంటే అరోమా మిషన్ సిఎస్ఐఆర్ వాళ్ళ అరోమా మిషన్కి అయితే విజ్ఞాన్ టీమ్ అవార్డు వచ్చింది. INS తారాగిరి ఇండియన్ నేవీలో కమిషన్ అయింది కదా, ఈ INS తారాగిరి ఏంటి అంటున్నారు అంటే ఇది నీలగిరి క్లాస్ ఫ్రిగేట్ అనమాట. అంటే మనకి సబ్మెరైన్స్ ఉంటాయి, ఫ్రిగేట్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ తారాగిరి అన్నది నీలగిరి క్లాస్ ఫ్రిగేట్. ఇది మనకి ప్రాజెక్ట్ 17Aలో 4th షిప్
అండ్ దీన్ని బిల్డ్ చేసింది మజ్గాన్ డాక్ బిల్డర్స్. అండ్ ఈ మజ్గాన్ డాక్ బిల్డర్స్ ఏ స్టేట్ నుంచి చెందింది అన్నది కామెంట్ చేయండి, అది కూడా ఇంపార్టెంట్, అడుగుతుంటారు. వరల్డ్స్ హైయెస్ట్ వార్ మెమోరియల్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటున్నారు. గాల్వాన్ వ్యాలీ, లడాక్. గాల్వాన్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి, మనకి 2020లో చైనా సైనికులతో మనకి ఇష్యూ అన్నది అక్కడ రైజ్ అయ్యి 20 ఇండియన్ సోల్జర్స్ అక్కడ మనకి వీరమరణం అయితే పొందారు అనమాట. సో ఆ సాక్రిఫైస్ని గుర్తు చేసుకుంటూ ఇది బిల్డ్ చేశారనమాట. ఇండియాస్ ఫస్ట్ కాంబాట్ ట్రైనింగ్ నోడ్ అన్నది ఇన్ఫాంట్రీ స్కూల్ మాహో దగ్గర 120 crore కాంట్రాక్ట్ ఏ కంపెనీకి వచ్చిందని అడుగుతున్నారు. సో జెన్ టెక్నాలజీస్కి ఈ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ కాంబాట్ ట్రైనింగ్ నోడ్ అక్కడ సెటప్ చేయబోతున్నారు. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ DSA A20 అన్నది ఎక్కడ కమిషన్ చేయబోతున్నారు. సో నేవల్ బేస్ కొచ్చిలో మనకి కమిషన్ చేయబోతున్నారు. అంటే ఎక్కడ దాన్ని జాయిన్ చేసుకుంటున్నారు అన్నట్టు కమిషన్. అంటే ఇది ఎవరు బిల్డ్ చేశారు, తీతాగర్ రైల్ సిస్టమ్ లిమిటెడ్ కోల్కతాలో బిల్డ్ చేశారు. రీసెంట్గా 40 years సర్వీస్ తర్వాత ఒక సబ్మెరైన్ ముంబైలో డీకమిషన్ అయింది. ఏంటి అంటున్నారు, సో INS సింధు ఘోష్. ఇది ముంబైలో మనకి రీసెంట్గా డీకమిషన్ అయింది 40 years సర్వీస్ తర్వాత. అంటే మనకి కమిషన్ అంటే జాయిన్ చేసుకోవటం, డీకమిషన్ అంటే దాన్ని వాడరు అనమాట మెయిన్ పర్పస్లకి, లైక్ రిటైర్ అయిపోయింది అనుకోవచ్చు. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 7,995 crores ఒక డీల్ అయితే అగ్రిమెంట్ అయితే కుదుర్చుకున్నారంట ఒక కంట్రీతో. 5 years అగ్రిమెంట్ ఫర్ 24 MH-60R సీహాక్ హెలికాప్టర్స్ కోసం. అయితే ఏ కంట్రీ అంటే యునైటెడ్ స్టేట్స్, USA కుదుర్చుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ హెలికాప్టర్స్ ఎలా ఉంటాయి అన్నది. 24 MH-60R హెలికాప్టర్స్ ఇవి. ICGS అమూల్య రీసెంట్గానే మనకి డెలివరీ అయింది. ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్లో భాగంగా ఇది ఏ టైప్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అని అడుగుతున్నారు ఇక్కడ కింద ఇచ్చిన వాటిల్లో. సో ఇది ఒక ఫాస్ట్ పెట్రోల్ వెజిల్. సో దీన్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ డెలివరీ చేసింది. ఇది మనకి కోస్టల్ పెట్రోల్లో కానీ సెర్చ్ రెస్క్యూ ఇటువంటి ఆపరేషన్స్లో వర్క్ అవుతుంది, మనకి ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఫస్ట్ ఇండిజినస్లీ, ఇక్కడ మీరు చాలా వాటిల్లో ఇండిజినస్ అని వచ్చింది కదా, చాలామందికి అసలు ఇండిజినస్ అంటే తెలియకపోవచ్చు. ఇండిజినస్ అంటే మన సొంతంగా తయారు చేసుకున్నాం, మన కంట్రీ సొంతంగా బిల్డ్ చేసుకుంది అన్నట్టు. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫస్ట్ ఇండిజినస్లీ బిల్ట్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ పేరేంటి అని అడుగుతున్నారు. సముద్ర ప్రతాప్ అనమాట. సో పొల్యూషన్ కంట్రోల్కి వాడతారు. ఇది గోవా షిప్ యార్డ్ తయారు చేసింది. దీన్ని మనకి ఎవరు కమిషన్ చేశారు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఇది మనకి పొల్యూషన్ కంట్రోల్ కోసం, అంటే లైక్ క్లీనప్ ఆయిల్ స్పిల్స్. మీకు సముద్రంలో ఈ కంటైనర్స్లో తీసుకొస్తుంటారు కదా మనకి పెట్రోల్, ఈ ఫ్యూయల్ అంతా. సో అటువంటి ఆయిల్ స్పిల్స్ అంటే అక్కడ కారుతూ ఉంటుంది అనమాట, చమురు అంటారు కదా, ఈ ఫ్యూయల్ అక్కడ పడిపోయినప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి వాడతారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి పాస్అవుట్ అయిన ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఎవరని అడుగుతున్నారు. ఆవిడ పేరు సాయి జాదవ్ అనమాట. డెహ్రాడూన్లో ఉంది ఈ మిలిటరీ అకాడమీ. నెక్స్ట్ రెలోస్. ఇది ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్యలో జరిగిన అగ్రిమెంట్ అని అడుగుతున్నారు. ఇది రెలోస్ అంటేనే మీరు ఇక్కడ R నుంచి రష్యా తీసుకోవచ్చు. రష్యాతో జరిగిన అగ్రిమెంట్ ఇదేంటంటే ప్రాపర్గా రెలోస్ అంటే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్. సో 2 countries మధ్యలో మిలిటరీ కోఆపరేషన్, మిలిటరీ అలాగే లాజిస్టిక్ సపోర్ట్, ఈ రెండు. అంటే మెయిన్గా రీఫ్యూయలింగ్, అంటే ఫ్యూయల్ అయిపోతే రీఫ్యూయల్ చేస్తారు, రిపేర్, మెయింటెనెన్స్ ఆఫ్ ఈచ్ అదర్ మిలిటరీ. ఎవరి మిలిటరీ అయినా కూడా ఇద్దరు మిలిటరీ అసెట్స్ని రిపేర్, రీఫ్యూయల్, మెయింటెనెన్స్ చేయడానికి ఈ ప్యాక్ట్ అన్నదనమాట. వాట్ ఈస్ ద డెసిగ్నేషన్ ఆఫ్ న్యూ ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ ఆస్ప్రే కమిషన్ ఇన్ గోవా. నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ అన్నది ఒకటి కమిషన్ అయితే అయింది గోవాలో. దాని యొక్క డెసిగ్నేషన్ ఏంటంటున్నారు, INAS 335 అంటారు దాన్ని. నెక్స్ట్ డిజర్ట్ సైక్లోన్ అన్నది ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్యలో జరుగుతుంది అని అడుగుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది మనకి అబుదాబిలో జరగబోతుంది, UAEలో. ఓకే. నెక్స్ట్ ఎక్విరాన్. ఇది 14th ఎడిషన్ తిరువనంతపురంలో జరిగిందని వాళ్ళే చెప్తున్నారు. ఏ కంట్రీస్ మధ్య, ఇండియా అండ్ ఎక్విరాన్ అన్నది మాల్దీవ్స్తో అనమాట. ఓకే, తిరువనంతపురంలో జరిగింది. సేమ్ మాల్దీవ్స్తో ఏక్తా 2025 కూడా జరిగింది. ఇది 8th ఎడిషన్. ఇదేంటంటే ఇండియన్ నేవీ అండ్ మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ మధ్యలో జరిగింది. అంటే ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్ ఏక్తా అన్నది. నెక్స్ట్ గరుడ శక్తి 10th ఎడిషన్ ఏ కంట్రీస్ మధ్యలో జరిగింది అంటున్నారు. ఇండోనేషియా, ఇండియా అండ్ ఇండోనేషియా మధ్యలో. ఎక్కడ జరిగింది ఇది, బాక్లో, హిమాచల్ ప్రదేశ్. ఓకే. నెక్స్ట్ హరిమావు శక్తి
ఏ కంట్రీస్? ఆబ్వియస్లీ ఇండియాతోనే మెయిన్ మనకి, ఇండియా అండ్ మలేషియా. ఎక్కడ జరిగింది? మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇన్ రాజస్థాన్. అకార్డింగ్ టు ఐఎంఎఫ్ ప్రకారం వరల్డ్స్ లార్జెస్ట్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ బై ట్రాన్సాక్షన్ వాల్యూమ్ ఆధారంగా రియల్ టైం పేమెంట్ సిస్టమ్, లైక్ మనం ఇప్పుడు మనీ పంపితే వెంటనే వెళ్ళిపోతాయి చూస్తారా, అలాంటి పేమెంట్ సిస్టంలో వరల్డ్స్ లార్జెస్ట్ ఏదని అడుగుతున్నారు. అది ఏదో కాదు, ఇండియాకి చెందిన యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూపీఐ అన్నది వరల్డ్స్ లార్జెస్ట్ రియల్ టైం పేమెంట్ సిస్టమ్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ వాల్యూమ్ పరంగా చూస్తే లైక్ 50% వరల్డ్ మొత్తంలో జరిగే ట్రాన్సాక్షన్లో 50% యూపీఐ హ్యాండిల్ చేస్తుంది. లైక్ 129 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ సింగిల్ ఇయర్, అన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. ఇది ఎవరు డెవలప్ చేశారు? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో డెవలప్ చేసింది. ఇండియా రీసెంట్గా ఒక అగ్రిమెంట్ అన్నది, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నది ఏ కంట్రీతో సైన్ చేసిందని అడుగుతున్నారు? ఓమన్తో అనమాట. ఇక్కడ మనకి ఆయిలే కాకుండా నాన్ ఆయిల్ కామర్స్ కూడా మనకి బూస్ట్ అయ్యే విధంగా ఒప్పందం అన్నది జరిగింది. నెక్స్ట్, రేర్ ఎర్త్ రిజర్వ్స్ విషయంలో ఇండియా యొక్క ర్యాంక్ వరల్డ్ వైడ్గా ఎంత అని అడుగుతున్నారు? 3rd ర్యాంక్ అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు చైనా అన్నది లార్జెస్ట్, తర్వాత బ్రాజిల్లో ఎక్కువ ఉన్నాయంట. అండ్ మనకి ఇండియాలో చూసుకుంటే 6 to 7% మాత్రమే ఉన్నాయి. అయితే ఆ 6 to 7%లో కూడా మనం ఫుల్గా ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు, ఓన్లీ 1% మాత్రమే చేస్తున్నాం. ఈ రేర్ ఎర్త్ మెటల్స్లో ఏమేమి వస్తాయి? 15 ల్యాంథనైట్స్ మీకు పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి. ల్యాంథనైట్స్ అని అవి విత్ స్కాండియం అండ్ ఎథ్రియం కలిపి మనకి రేర్ ఎర్త్ మెటల్స్ అనమాట. ఇవి మొబైల్ ఫోన్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ చాలా వాటిల్లో ఉపయోగపడుతుంది మోడర్న్ ఎక్విప్మెంట్స్లో. అందుకే దీనికోసమే యాక్చువల్గా గ్రీన్లాండ్ కూడా అడుగుతున్నారు యుఎస్ఏ వాళ్ళు, మా కంట్రీకి కావాలన్నట్టు. సో చాలా ఇంపార్టెంట్ రేర్ ఎర్త్ మెటల్స్ అన్నవి. విచ్ ఐఐటి లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్. మనకి జనరల్గా వెంచర్ క్యాపిటల్ ఇవన్నీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు, ఓకే. అయితే ఒక ఐఐటి ఇలాంటి ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ అన్నది లాంచ్ చేశారంట. దాని పేరేంటి? వై పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంట దాని పేరు. అయితే ఇది పర్పస్ ఏంటంటే మనకి ఇండియాస్ ఫస్ట్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్, అంటే రిస్క్ ఎక్కువ ఉండే టెక్ స్టార్టప్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఫండ్ చేయడానికి తీసుకొచ్చారు అనమాట. 250 crores దీనిలో కార్పస్, ఇనీషియల్ కార్పస్గా పెట్టుకున్నారు. రీసెంట్గా ఆర్బీఐ ఏ పేమెంట్ బ్యాంక్కి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కింద కన్వర్ట్ అవ్వడానికి అప్రూవల్ ఇచ్చింది? ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ అంటే ఇది. సో ఏంటి ఆ బ్యాంక్ అంటే ఫినో పేమెంట్ బ్యాంక్. ఇది యాక్చువల్గా 2017లో ఎస్టాబ్లిష్ అయింది. అంటే పేమెంట్ బ్యాంక్స్కి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా పడితే అలా లోన్ ఇవ్వడానికి అట్లా ఉండదు. సో ఇప్పుడు ఇంకొంచెం బ్రాడ్ అవుతుంది అనమాట స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే వాళ్ళ పవర్. ఫెయిర్ కోల్ యాక్సెస్ కోసం సింగిల్ విండో ప్లాట్ఫామ్ ఒకటి అప్రూవ్ చేసింది క్యాబినెట్. దాని పేరేంటి అంటున్నారు? కోల్ సేతు అంటే కోల్ లింకేజ్ ఫర్ సీమ్లెస్ ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ యూటిలైజేషన్. ఇది ఒక సింగిల్ విండో ప్లాట్ఫామ్. సో అంటే చాలా అప్రూవల్స్ తీసుకోకుండా ఒకే దగ్గర మీకు అప్రూవల్స్ అన్నీ వచ్చేలాగా, సో ట్రాన్స్పరెన్సీ పెంచడానికి, ఎఫిషియన్సీ పెంచడానికి తీసుకొచ్చారు ఇది. అలాగే సబ్కా బీమా సబ్కీ రక్ష ఇన్సూరెన్స్ లాస్లో చాలా అమెండ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు 2025 టు రైజ్ ద ఎఫ్డిఐ లిమిట్ ఇన్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎఫ్డిఐ లిమిట్స్ని పెంచడానికంట. సో ఎంత నుంచి ఎంతవరకు పెంచారు అని అడుగుతున్నారు. సో 100%కి పెంచారు అనమాట. ఇదివరకు 74%ఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు 100% ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో భాగంగా ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, అలాగే మనకి ఎల్ఐసి యాక్ట్ 1956, ఐఆర్డిఏ యాక్ట్ 1999 ఇవన్నీ కూడా అమెండ్ చేశారు. ఇది మనకి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047లో ఆ విజన్ భాగంగా తీసుకొచ్చారు. అంటే ఏంటి? 2047 కల్లా అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలి అన్నట్టు. ఆర్బీఐ డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా వేటిని అగైన్ ఐడెంటిఫై చేసింది అని అడుగుతున్నారు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో. సో ఆల్ ఆఫ్ దీస్ అంటే మనకి ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఈ బ్యాంక్స్ డొమెస్టిక్ సిస్టమాటికలీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. అంటే ఏంటంటే హూజ్ ఫెయిల్యూర్ కుడ్ సివియర్లీ ఇంపాక్ట్ ద కంట్రీస్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ ఎకానమీ. ఈ మూడిట్లో ఏదైనా ఫెయిల్ అయితే
కంట్రీ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ ఎకానమీయే దెబ్బతినే రేంజ్. అంటే ఇవి చాలా వరకు సేఫెస్ట్ అన్నట్టు అనమాట. మోస్ట్ క్రిటికల్ బ్యాంక్స్, మోస్ట్లీ ఇవి ఇంపాసిబుల్ టు ఫెయిల్ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్, ప్రజెంట్ కరెంట్ రెపో రేట్ ఎంత ఉంది, ఎంత రిజర్వ్ బ్యాంక్ ఫిక్స్ చేసిందని అడుగుతున్నారు యాజ్ ఆఫ్ డిసెంబర్ 2025 ప్రకారం. సో రెపో రేట్ వచ్చేటప్పటికి 5.25, అంటే 25 బేసిస్ పాయింట్స్ అన్నది తగ్గించారు. అలాగే రివర్స్ రెపో రేట్ వచ్చేటప్పటికి 3.35 ఉంది. అలాగే బ్యాంక్ రేట్ అండ్ ఎంఎస్ఎఫ్ వచ్చేటప్పటికి 5.50. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ 3% ఉంది, ఎస్ఎల్ఆర్ 18% ఉందన్నమాట. ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీకి 27th నవరత్న స్టేటస్ వచ్చిందని అడుగుతున్నారు. సో నూమ్లిగర్ రిఫైనరీ లిమిటెడ్, ఇదేంటంటే మనకి అస్సాంలో 1993లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ 1985 అస్సాం అకార్డ్లో భాగంగా. దీనికి నవరత్న స్టేటస్ అయితే ఇచ్చారు. అంటే మనకి ఫైనాన్షియల్గా, ఆపరేషన్గా అటానమీ, అంటే వాళ్ళ సొంత డెసిషన్స్ కొంచెం ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఇంతకు ముందు కన్నా. ఓకే. నెక్స్ట్, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం టాప్ 10% ఆఫ్ ఎర్నర్స్, అంటే సంపాదించే వాళ్ళలో టాప్ 10% ఉంటారు కదా ఇన్ ఇండియా, వాట్ షేర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వాళ్ళది ఉంది. అంటే ఇప్పుడు నేషన్ మొత్తం కలిపి కొంత అమౌంట్ సంపాదిస్తే నేషనల్ ఇన్కంలో వీళ్ళ టాప్ 10% ఆఫ్ ఎర్నర్స్ ఎంత క్యాప్చర్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఆ టాప్ 10% దగ్గర 58% క్యాప్చర్ చేస్తున్నారు నేషనల్ ఇన్కమ్. ఇది ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బాటమ్ 50% చూసుకున్నట్టయితే ఓన్లీ 15% ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మాత్రమే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది ఇండియా పరంగా. గ్లోబల్గా చూసుకుంటే టాప్ 0.01% దగ్గర అప్రాక్సిమేట్గా 60,000 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర 3 times మోర్ వెల్త్ ఉందంట బాటమ్ 50%. లైక్ ఎగ్జాంపుల్కి వరల్డ్ వైడ్ 600 బిలియన్ పాపులేషన్ ఉంది, ఆర్ మిలియన్ పాపులేషన్ ఉంది అనుకుందాం. 600 కోట్లు ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్కి. అందులో 50% బాటమ్ 50% అంటే 300 కోట్ల మంది దగ్గర ఉన్న వెల్త్తో పోలిస్తే 60,000 మంది దగ్గర 3 times మనీ ఉందంట వాళ్ళ మొత్తం ఆస్తితో పోలిస్తే. ఓకే. అదే టాప్ 10% చూసుకుంటే వరల్డ్ వైడ్గా 75% ఉంది వాళ్ళ దగ్గర. బాటమ్ 50% చూసుకుంటే ఓన్లీ 2% ఆఫ్ ద టోటల్ వెల్త్ మాత్రమే ఉంది వీళ్ళ దగ్గర. కరెంట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది ఇండియాది? సో అది వచ్చేటప్పటికి 1.9 ఉంది. మనకి రీప్లేస్మెంట్ లెవెల్ 2.1 ఉండాలన్నమాట, దానికంటే కూడా తక్కువ ఉంది. సో పాపులేషన్ స్టెబిలైజేషన్ అన్నది 2080 కల్లా జరగచ్చు. జేపీ మార్గన్ ఏషియాస్ లార్జెస్ట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతుందని అడుగుతున్నారు. ముంబై, పర్టికులర్గా చెప్పాలంటే ముంబైలో ఉన్న పవా ఏరియాలో. నెక్స్ట్, సోలార్ phase 2 ప్రోగ్రామ్. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేన్ని ఎక్స్పాండ్ చేయాలని దాని ప్రైమరీ ఎయిమ్ అని అడుగుతున్నారు. సో ఎయిమ్ వచ్చేటప్పటికి సోలార్ పవర్డ్ ఇరిగేషన్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. సోలార్ పవర్డ్ ఇరిగేషన్ అంటే సోలార్ బేస్ చేసుకుని వచ్చే ఇరిగేషన్, దాన్ని యూజ్ చేసుకుని పంటలు పండించాలన్నట్టు, దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి. అంటే ఇది ఎవరు మనకి ఇచ్చింది? IWMI అండ్ అలాగే స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ లాంచ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ ట్రక్ ప్రాజెక్ట్ ఎవరు అన్వీల్ చేశారు, అంటే ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నారు. సర్బానంద్ సోనోవాల్. ఈయన ఎవరు మీకు తెలిసే ఉండొచ్చు, పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మినిస్టర్ అనమాట ఈయన. అండ్ టగ్స్ అంటే ఇలా ఉంటాయి. సో స్మాల్ అండ్ పవర్ఫుల్ బోట్స్ యూజ్ టు అసిస్ట్ లార్జ్ షిప్స్కి అసిస్ట్ చేయడానికి వాడతారు దీన్ని. ఇది గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్లో భాగంగా తీసుకొచ్చారు. సో 2030 కల్లా 50 ఆల్ ఎలక్ట్రిక్ గ్రీన్ టగ్స్ని ఇండక్ట్ చేయాలి, అంటే జాయిన్ చేసుకోవాలన్నట్టు అనమాట. అది ప్లాన్. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ వైల్డ్ లైఫ్ సేఫ్ హైవే NHAI అన్నది ఇంట్రడ్యూస్ చేసింది మధ్యప్రదేశ్లో. అయితే ఏ హైవేలో అని అడుగుతున్నారు? NH45. ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ మార్కింగ్స్. అంటే ఏంటంటే మనకి వైల్డ్ లైఫ్ సేఫ్ హైవే ఇది. అంటే ఇక్కడ మీకు వైల్డ్ లైఫ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు కొంచెం జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి, యానిమల్ వెహికల్ కొలిజన్స్ జరిగే ఛాన్స్ ఉంది అన్నట్టు. అండ్ ఇది NH45లో ఉంది, స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో. అండ్ ఎక్కడి నుంచి పాస్ అవుతుందంటే విరంగానా దుర్గావతి టైగర్ రిజర్వ్, ఆ టైగర్ రిజర్వ్లోంచి పాస్ అవుతుంది ఈ హైవే అన్నది. రూఫ్ టాప్ సోలార్ పవర్ కెపాసిటీలో ఇండియాలో టాప్ స్టేట్ ఏదని అడుగుతున్నారు. గుజరాత్ అనమాట. సో రూఫ్ టాప్ అంటే ఇళ్ల పైన కావచ్చు, డాబాల పైన కావచ్చు, సోలార్ పవర్ ఇన్స్టాల్ చేసిన, అంటే అది రెసిడెన్షియల్ అయినా, కమర్షియల్ అయినా, ఇండస్ట్రియల్ అయినా,
ఇన్స్టాల్ చేసిన స్టేట్, ఎక్కువగా ఇన్స్టాల్ చేసింది గుజరాత్ అంట. ఏ స్టేట్ని టైగర్ స్టేట్గా 33 ఇయర్స్ తర్వాత నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ డిక్లేర్ చేసింది గుజరాత్. ఎందుకంటే రీసెంట్గా ఒక టైగర్ని అక్కడ ఐడెంటిఫై చేశారనమాట చాలా కాలం తర్వాత రత్నమాల వైల్డ్ లైఫ్ శాంచురీలో. అది ఎక్కడ ఉంది? దాహోద్ డిస్ట్రిక్ట్. ఇది కూడా మీకు కాంట్రవర్సీలో ఉంది కదా. సో ఆరావళి హిల్స్ని మైనింగ్ జోన్ కింద టచ్ చేయకుండా ఉండడానికి బెంచ్ మార్క్ డిస్టెన్స్ సుప్రీంకోర్టు నోగో జోన్గా చెప్పింది అనమాట. ఎంత అని అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి 100 మీటర్స్. అయితే అబో లోకల్ రిలీఫ్ ఇక్కడ మనకి మెయిన్ ఇష్యూ అయితే వస్తుంది అనమాట. అంటే పక్కన ఉన్న ప్లేస్తో కంపేర్ చేస్తే జనరల్గా మనకి అబో సీ లెవెల్తో చెప్తారు, బట్ ఇక్కడ లోకల్ రిలీఫ్ అనే వర్డ్ని యూజ్ చేశారు. దానివల్ల మనకి ఇక్కడ కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. సో ఈ 100 మీటర్స్ అబో లోకల్ రిలీఫ్ ప్రాంతం మాత్రం ఏంటంటే నోగో, అంటే రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీ జోన్ అనమాట. పార్వతీ అర్గా బర్డ్ శాంచురీని ఎక్కువ సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశారంట. ఇది ఏ స్టేట్లో ఉంది? సో ఇది ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది, గోండ్ డిస్టిక్లో. కోప్రా రిజర్వాయర్ని రామ్సర్ సైట్గా డిక్లేర్ చేశారు. ఇది ఇండియాకి సంబంధించిన ఒక స్టేట్కి సంబంధించిన ఫస్ట్ రామ్సర్ సైట్. ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ అనమాట. అండ్ దీంతోపాటు మనకి సిల్సర్ లేక్ ఆల్వర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్, దీన్ని కూడా యాడ్ చేశారు రామ్సర్ సైట్లో. టోటల్ ఇప్పుడు వీటితో కలిపి 96 అయినాయి ఇండియాలో రామ్సర్ సైట్స్. ఏ ఎయిర్పోర్ట్ని ఇండియాస్ ఫస్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా రికగ్నైజ్ చేశారు అంటున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉంది. సో ఇక్కడ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అంటే ఏం లేదు, ఎంత వాటర్ అయితే అది కన్జ్యూమ్ చేస్తుందో దానికంటే ఎక్కువ వాటర్ని అది రీస్టోర్ చేస్తుంది, ఫ్రెష్ వాటర్ని అంటే క్రియేట్ చేస్తుంది ఆర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంత ఫ్రెష్ వాటర్ని. సో ఇది ఎవరు మనకి ఈ అవార్డు ఇచ్చేది? నీతి ఆయోగ్ CII వాటర్ న్యూట్రాలిటీ ఫ్రేమ్వర్క్ అనమాట. 45,000 సోలార్ అగ్రికల్చర్ పంప్స్ని ఇన్స్టాల్ చేసి సింగిల్ మంత్లో గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళిన స్టేట్ ఏదని అడుగుతున్నారు. మహారాష్ట్ర అనమాట. ఓవర్ అంటే 45,000 కంటే ఎక్కువే పంప్స్ని, సోలార్ అగ్రికల్చర్ పంప్స్ని 1 మంత్లో ఇన్స్టాల్ చేశారు మహారాష్ట్రలో. నెక్స్ట్ రామ్గర్ విష్ధారి టైగర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నారు. సో ఇది రాజస్థాన్లో ఉందన్నమాట. ఇది మనకి ఎందుకు ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో వచ్చిందంటే ఒక టైగరస్ దాన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారనమాట. పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఎయిర్ లిఫ్ట్ చేసి ఇక్కడ మనకి విష్ధారి టైగర్ రిజర్వ్లోకి రీలొకేట్ చేశారనమాట. ఇలా చేయటం ఇది రెండోసారి, సెకండ్ ఇంటర్స్టేట్ టైగర్ రీలొకేషన్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు 2018లో కన్హా టైగర్ రిజర్వ్ నుంచి సత్కోషియా టైగర్ రిజర్వ్కి మార్చారు ఇలాగే. సో దట్ టైగర్ పాపులేషన్ అన్నది వేరే ప్లేసెస్లో కూడా జెనెటిక్ డైవర్సిటీ ఇంప్రూవ్ అవడానికి ఇలా మారుస్తుంటారు. 20th సెషన్ ఆఫ్ యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఎక్కడ జరిగింది? సో ఏంటి ఇంత పెద్దగా ఉంది అనిపిస్తుందేమో, ఏం లేదు. యునెస్కో ఒక్క కమిటీ దేని గురించి? సేఫ్ గార్డింగ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ని కాపాడటానికి. ఇంటాంజిబుల్ అంటే ముట్టుకోలేనిది అనుకోండి, ముట్టుకోలేని కల్చరల్ హెరిటేజ్ కాపాడే ఒక కమిటీ 20th సెషన్ ఎక్కడ జరిగింది? రెడ్ ఫోర్ట్ న్యూఢిల్లీలో అయితే జరిగింది. ఇంతకుముందు ఇండియాలో 15 ఎలిమెంట్స్ ఉండేవి, ఇప్పుడు 16 అయ్యాయి. ఎందుకంటే దీపావళిని యాడ్ చేశారు. ఈ ఇయర్ 2025 యాడ్ చేశారు ఈ లిస్ట్లోకి. అలాగే ఇటలీ ఏమైందంటే ఫస్ట్ కంట్రీ టు రిసీవ్ యునెస్కో రికగ్నైజేషన్ ఫర్ ఇట్స్ ఎంటైర్ నేషనల్ క్యూజిన్. ఓకేనా, వాళ్ళ యొక్క ఫుడ్ కోసం ఇటలీ అన్నది యునెస్కో రికగ్నైజేషన్ అయితే పొందిందనమాట. ఓకే, అలా పొందిన ఫస్ట్ కంట్రీ కూడా ఇటలీయే. 60th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎక్కడ జరిగింది? సో ఇది నవారాయ్పూర్లో అయితే జరిగిందనమాట, ఛత్తీస్గఢ్లో. ఈ కాన్ఫరెన్స్ చైర్ అంటే హెడ్ ఎవరు ఉన్నారు మనకి? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అండ్ థీమ్ ఏంటి? వికసిత్ భారత్ సెక్యూరిటీ డైమెన్షన్స్. IIT మెడ్రాస్ అండ్ ఇండియా AI మిషన్ ప్లాన్ కలిపి మనకి గ్లోబల్ AI కాన్క్లేవ్ ఒకటి హోస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఏ సిటీలో అని అడుగుతున్నారు. సో అది చెన్నైలో. వైజ్ఞానిక సైన్స్ లిటరేచర్ ఫెస్టివల్ అన్నది ఏ సిటీలో ఆర్గనైజ్ చేశారు? సో ఇది న్యూఢిల్లీలో అయితే ఆర్గనైజ్ చేశారనమాట. ఇది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో భాగంగా. అండ్ ఈ బిట్ కూడా మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ మంత్లో మాట్లాడుకున్నాం, బట్ ఇందులో ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకే ఇది తీసుకొచ్చాను. సెకండ్ WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ప్రీవియస్ మంత్ కవర్ చేసిన వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. న్యూఢిల్లీ. ఫస్ట్ WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్కడ జరిగింది? జామ్నగర్, గుజరాత్లో. ఓకే, అయితే ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా తెలుసుకోబోతుంది దీని యొక్క థీమ్ రిస్టోరింగ్ బ్యాలెన్స్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్
ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ వెల్ బీయింగ్. WHO ఎప్పుడు ఫామ్ అయింది మనకి 1948. హెడ్ క్వార్టర్స్ ఏంటి? జెనీవా, స్విట్జర్లాండ్. 5th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. దీని హెడ్ కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే. అండ్ ఇక్కడ మనకి చీఫ్ సెక్రటరీస్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ పార్టిసిపేట్ చేస్తారు. ఏ స్టేట్ మనకి ఫస్ట్ రీజనల్ అండ్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ అన్నది హోస్ట్ చేస్తుంది అన్నది బిట్. సో ఇది మనకి షిలాంగ్, మేఘాలయలో అయితే చేస్తున్నారు అనమాట. అండ్ దీని యొక్క థీమ్ ఏఐ ఫర్ సిటిజన్స్ ఎంపవర్మెంట్. అండ్ ఇది ఏ మినిస్ట్రీ ఆర్గనైజ్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందాక మనం ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని యొక్క థీమ్ ఏంటని అడుగుతున్నారు. సో ఈసారి జరిగింది 11th ఎడిషన్ అండ్ దాని థీమ్ విజ్ఞాన్ సే సమృద్ధి ఫర్ ఆత్మ నిర్భర్ భారత్ అనమాట. ఓకే, 11th ఎడిషన్ ఇది. అండ్ ఇది ఎక్కడ జరిగింది? పంచకుల, హర్యానా. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఆర్గనైజ్ చేశారు. ఏ లీడర్ మనకి 2 day అఫీషియల్ విజిట్ టు ఇండియా అయితే చేశారు ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ కోసం అంటే ఆబ్వియస్గా ఏ లీడర్ చేస్తారు రష్యా అంటే? వ్లాదిమిర్ పుతిన్. ఇది మనకి 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్. అండ్ ఒరియూర్ కాటన్ శారీకి రీసెంట్గా GI ట్యాగ్ అయితే వచ్చింది. ఏ స్టేట్కి చెందింది? సో తమిళనాడు అనమాట. అలాగే పొందూరు ఖాదీ, ఇది మీకు తెలిసే ఉంటుందిగా ఏ స్టేట్కి చెందింది? సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి చెందింది అనమాట. అండ్ దీనికి GI ట్యాగ్ కూడా వచ్చింది. అండ్ ఈ GI ట్యాగ్ ఎవరు మనకి ఇచ్చేది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. హురున్ ఇండియా టాప్ 200 ఎంటర్ప్రెన్యూర్స్ 2025 లిస్ట్లో ఎవరు టాప్లో ఉన్నారు అని అడుగుతున్నారు. దీపేంద్ర గోయల్. ఈయన ఎవరు? లీడర్ ఆఫ్ జొమాటో, అంటే దానికి సంబంధించిన CEO. ఈ లిస్ట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంటర్ప్రెన్యూర్ అనమాట ఇండియా తరపు నుంచి. నెక్స్ట్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్ గ్లోబల్ AI వైబ్రెన్సీ ఇండెక్స్ ప్రకారం ఇండియా గ్లోబల్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. AI విషయంలో ఇండియా 3rd ర్యాంక్లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ 1, అలాగే చైనా 2 అనమాట. గ్లోబల్ ఫుడ్ సిటీ ర్యాంకింగ్ ప్రకారం ఏ సిటీ అన్నది 5th ర్యాంక్లో ఉందని అడుగుతున్నారు. ఎవడైనా ఫస్ట్ అడుగుతారు, 5th ఎందుకు అడుగుతున్నారు అంటే 5th మన ఇండియాది ముంబై అయితే ఉందన్నమాట. అండ్ ఫస్ట్ 4 పొజిషన్స్లో ఇటలీకి చెందినవే ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేటప్పటికి నేపాల్స్. నెక్స్ట్, ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇండియా యొక్క ర్యాంక్ 131st అనమాట. అండ్ టాప్లో వచ్చేటప్పటికి డెన్మార్క్, అండ్ 2nd, 3rd ఐస్లాండ్, నార్వే అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్లో మీకు ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉంది 181st పొజిషన్. ఇది మనకి ఎవరు రిలీజ్ చేసేది? జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ అండ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓస్లో. నెక్స్ట్, 100 Day చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అవేర్నెస్ క్యాంపెయిన్ అన్నది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ క్యాంపెయిన్ లాంచ్ చేశారన్నమాట. 100 days అంటే చైల్డ్ మ్యారేజ్ జరగటం వల్ల వచ్చే హార్మ్స్ ఏంటి అన్నది అవేర్నెస్ అన్నది ఇస్తారు ఇందులో. నెక్స్ట్, జ్ఞాన్ భారతం అన్నది ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేసిందని అడుగుతున్నారు. సో అది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇండియాలో ఉన్న మనుస్క్రిప్ట్ని మనకి ఏన్షియంట్ అండ్ మిడివల్కి సంబంధించిన మనుస్క్రిప్ట్ని డిజిటలైజ్ చేయాలన్నది జ్ఞాన్ భారతంలో. సో దట్ దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు తర్వాత కూడా ఏ లాస్ లేకుండా. టెక్స్ ర్యామ్స్ స్కీమ్ అన్నది అప్రూవ్ అయింది విత్ అవుట్లే ఆఫ్ 305 crores టు స్ట్రెంగ్తెన్ టెక్స్టైల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఏ మినిస్ట్రీ చేస్తుంది టెక్స్టైల్ రిలేటెడ్? ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ అనమాట. బట్ వాళ్ళు ఎగ్జామ్లో అలా అడగరు, ఆ స్కీమ్ పేరేంటని అడుగుతారు. టెక్స్ ర్యామ్స్ అనమాట. ఓకే, ఇది దేనికి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అన్నది టెక్స్టైల్కి సంబంధించి చేయడం కోసం. అటల్ పెన్షన్ యోజన ఏ ఇయర్లో లాంచ్ చేశారు? 2015లో లాంచ్ చేశారు బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అట్ కోల్కతా. సో ఇందులో ఏంటంటే 18 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు ఇదే అందుబాటులో ఉందన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే 60 years ఏజ్ వచ్చిన తర్వాత 1000 నుంచి 5000 వరకు మంత్లీ వాళ్ళకి పెన్షన్ లాగా వచ్చేలాగా అనమాట ఇది. దీనికోసం 8.34 crore పీపుల్ కూడా ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు. అండ్ ఇందులో ఉమెన్ పర్సంటేజ్ చూస్తే 48% ఉన్నారు. అలాగే ఢిల్లీలో అటల్ క్యాంటీన్ స్కీమ్ అన్నది లాంచ్ చేశారనమాట 100 లొకేషన్స్లో. సో న్యూట్రిషియస్ మీల్ పెట్టాలని, లైక్ అన్నా క్యాంటీన్ ఇవి ఉంటాయి కదా అలాగే. ఓకే, దాని రేట్ ఎంత పెట్టారు అని అడుగుతున్నారు. 5 rupees అనమాట. ఓకే, అండ్ ఢిల్లీ సీఎం ఎవరు? సీఎం రేఖా గుప్తా. అండ్ ఇది ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు? 101st బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫార్మర్ PM అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన యొక్క బర్త్ యానివర్సరీ 101st బర్త్ యానివర్సరీలో భాగంగా ఇనాగ్రేట్ చేశారు. నెక్స్ట్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన
ఏ ఇయర్లో లాంచ్ చేశారు? 2000లో అనమాట. సో 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఇది. రూరల్ లొకేషన్స్ కూడా ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ ఉండడమే ఇక్కడ మనకి ఈ స్కీమ్ మెయిన్ ఎయిమ్. ఆల్రెడీ మనకి 8.25 lakhs టార్గెట్లో 7,87,520 కిలోమీటర్స్ కవర్ అయిపోయింది అనమాట. అండ్ ఫేజ్ 4లో మనకి ఆల్రెడీ టోటల్ బడ్జెట్ 70,000 అప్రాక్సిమేట్గా అలొకేట్ కూడా చేశారనమాట. నెక్స్ట్ పిఎం స్వానిధి స్కీమ్, దీన్ని ఎక్స్టెండ్ చేశారంటే ఏ ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేశారు అంటున్నారు? 2030. ఈ స్వానిధి స్కీమ్స్ ఏంటంటే మనకి స్ట్రీట్ వెండర్స్, వీధిలో కొట్లు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి లోన్స్ లాగా ఇస్తానికి ఈ స్కీమ్. సో ఇది ఎక్స్టెండ్ చేశారు మార్చ్ 2030 వరకు. అండ్ ఇప్పుడు కొత్తగా మనకి 30,000 యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు వీళ్ళకి. సుజలాం భారత్ యాప్ అన్నది ఏ మిషన్లో భాగంగా లాంచ్ చేశారని అడుగుతున్నారు? జల్ జీవన్ మిషన్లో భాగంగా. ఎవరు లాంచ్ చేస్తారు? ఆబ్వియస్లీ యూనియన్ జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ అనమాట. ఇది బేసిక్గా ఏంటి ఈ యాప్ దేనికోసం అంటే టు ట్రాన్స్ఫార్మ్ రూరల్ డ్రింకింగ్ వాటర్ గవర్నెన్స్. సో రూరల్ డ్రింకింగ్ వాటర్ యొక్క గవర్నెన్స్ కోసం మనకి ఈ యాప్ అన్నది డిజైన్ చేశారు. ఈ జల్ జీవన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు? 2019లో. నెక్స్ట్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్. ఈ బిల్లో భాగంగా మనకి అన్స్కిల్డ్ మాన్యువల్ వర్కర్కి రూరల్ హౌస్ హోల్డ్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ని రోజులు వర్క్ మినిమం అయితే ఇస్తారు అని. సో అది 125 days. ఒకప్పుడు ఎంజీ నరేగా అని ఉండేది. ఓకే, ఎంజీ నరేగా. ఈ స్కీమ్లో ఏంటంటే 100 days ఉండేదన్నమాట. ఇప్పుడు 125 days వరకు ఇస్తారు అనమాట. సో పని అండ్ దీనికి సంబంధించి ఫండింగ్ చూసుకుంటే 60% సెంట్రల్ వేసుకుంటుంది, 40% స్టేట్ ఆర్ యూటీస్ వేసుకుంటాయి. అదే నార్త్ ఈస్టర్న్ కానీ హిమాలయన్ స్టేట్స్లో చూసుకుంటే 90% మనకి సెంట్రల్ వేసుకుంటుంది, 10 వచ్చేటప్పటికి స్టేట్. అదే యూటీస్ వితౌట్ లెజిస్లేషన్ ఉన్న ప్లేసెస్లో 100% సెంట్రలే వేసుకుంటుంది అనమాట. అండ్ మీరు ఏదో నేను చెప్తున్న క్వశ్చన్ దానికి సంబంధించిన ఆన్సర్ మాత్రమే చదవటం కాదు, ఈ పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. అందుకనే ఆ పాయింట్స్ కూడా చూసుకోండి, వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ ఫండింగ్ గురించి అడగచ్చు, ఓకేనా? సో అందుకనే అన్నీ చూసుకుని వెళ్ళండి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు మనకి న్యూ జంపింగ్ స్పైడర్స్ని రెండింటిని డిస్కవర్ చేశారనమాట. అయితే ఏ స్టేట్లో డిస్కవర్ చేశారు అని అడుగుతున్నారు? మేఘాలయ. ఓకేనా? వాటి పేర్లేంటి? అసిమోనియా డెంటిస్, కాలిటస్ నాంగ్వర్. ఈ రెండింటిని మేఘాలయలో డిస్కవర్ అయితే చేశారనమాట. బీహార్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అన్నది ఐఐటి పాట్నాలో ఇనాగ్రేట్ చేశారు. దాని పేరేంటంటున్నారు? పరం రుద్ర అనమాట. ఓకే, ఇంకా మీకు వేరేవి కూడా ఇచ్చామన్నమాట. ఐఐటి గౌహతికి సంబంధించిన సూపర్ కంప్యూటర్ పేరేంటి? పరం కామ్రూప్. అలాగే ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి శక్తి, అలాగే బెంగళూరుకి సంబంధించి ప్రవీగ, అలాగే రూర్కి సంబంధించి గంగా, అలాగే మనకి ఎన్ఐటి. ఇది చూడండి, మిగతా అన్ని ఐఐటి అయితే ఇది ఎన్ఐటి తిరుచిరపల్లి తమిళనాడు పోరూల్. ఓకేనా? అన్నీ కూడా పరం. ఓకే, నెక్స్ట్ సంచార్ సాతి. ఇది ఒక సైబర్ సెక్యూరిటీ యాప్ అనమాట. ఇది మనకి ఏంటంటే డిజిటల్ ఐడెంటిటీ అండ్ ఫ్రాడ్స్ని రిపోర్ట్ చేయడానికి మనకి ఈ యాప్ ఉంది. దీన్ని ఏ డిపార్ట్మెంట్ డెవలప్ చేసిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డెవలప్ చేసింది. దీని ద్వారా ఏంటంటే యూజర్స్ వాళ్ళ యొక్క డిజిటల్ ఐడెంటిటీ మొబైల్ కనెక్షన్స్కి లింక్ అయి ఉంటుంది కదా, దాన్ని అండ్ ఫ్రాడ్స్ ఏమైనా జరిగితే మిస్యూజ్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ ఉన్నా ఇక్కడ మనకి రైజ్ చేయొచ్చు అనమాట, రిపోర్ట్ చేయొచ్చు. మీకు మామూలుగా హార్ట్ స్టంట్ గురించి వినుంటారు, స్టెంట్ బైపాస్ ఆపరేషన్ అంటారు కదా, అలాగే ఇండియాలో ఫస్ట్ టైం బ్రెయిన్ స్టెంట్ అన్నది జరిగిందనమాట. ఏ ఇన్స్టిట్యూషన్ చేసిందంటే ఎయిమ్స్ ఢిల్లీ. సో ఈ స్టెంట్ అంటే ఏం లేదు, ఈ బ్లడ్ వెజల్స్ మూసుకుపోతాయి కదా, వాట్ ఎవర్ రీజన్ వల్ల అది మూసుకుపోతే దానిలో ఒక స్మాల్ మెటాలిక్ ట్యూబ్ అన్నది పెడతారు, సో దట్ అది మూసుకోకుండా ఫ్లో అనేది బ్లడ్ ఫ్లో కరెక్ట్గా అయ్యేలాగా. సో దాన్నే స్టెంట్ అంటారు. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఏ స్టేట్లో డెవలప్ చేస్తున్నారు? సో ఆంధ్రప్రదేశ్ అనమాట ఇది. ఈ ఫెసిలిటీని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో ఇదేంటి? డీప్ సీలో సముద్ర సూక్ష్మజీవుల యొక్క పరిశోధన కోసం. ఓకే, నెక్స్ట్ బ్లూ బర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్. ఇది ఏ కంట్రీకి చెందింది అని అడుగుతున్నారు. సో ఇది యుఎస్ఏకి చెందిన ఒక కమర్షియల్ శాటిలైట్ అనమాట. ఓకే, కమ్యూనికేషన్ శాటిలైట్. దీన్ని మనం ఇస్రో తరపున పంపించాం అనమాట. LVM-3 బాహుబలి రాకెట్ అంటారు దాన్ని. సో దాని నుంచి పంపించాం లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి. సో LVM-3 రాకెట్ ద్వారా ఇప్పటిదాకా మనం పంపిన హెవీయెస్ట్ పేలోడ్ కూడా ఇదే. ఓకే, నెక్స్ట్ శాంతి బిల్ 2025 బిల్ కింద
ఏ రెగ్యులేటరీ బాడీకి స్టాట్యుటరీ స్టేటస్ ఇచ్చారు అని అడుగుతున్నారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీకి ఇచ్చారనమాట. ఎందుకంటే ఇప్పుడు అది మనకి డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, అలాగే న్యూక్లియర్ సేఫ్టీ గురించి ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఇచ్చారు. ఈ శాంతి బిల్ అంటే ఏంటి అసలు అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. న్యూక్లియర్ ఎనర్జీని ఎలా పడితే అలా కాదు, సస్టైనబుల్గా మన అడ్వాన్స్మెంట్కి వాడుకోవాలి అన్నట్టు తీసుకొచ్చారనమాట. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ ఐఐటితో పార్ట్నర్ అయ్యి దృష్టి అనే సిస్టమ్ని డెవలప్ చేశారు అంటున్నారు. సో ఐఐటి గౌహతి దీని ద్వారా ఏంటంటే బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ డెవలప్ చేశారనమాట. అంటే రైల్వే అసెట్స్ కానీ ఆపరేషన్స్ రియల్ టైంలో ఎలా వర్క్ అవుతున్నాయి అన్నది మానిటర్ చేయటానికి. ఇండియాస్ ఫస్ట్ 64-bit 1 GHz చిప్ ధ్రువ్ 64 అన్నది ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. ఇది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ డెవలప్ చేసింది అనమాట. అంటే మన సెల్ఫ్ ఇండిజినస్ ప్రాసెసర్ని డెవలప్ చేసాం మనం. అది కూడా 64-bit 1 GHz. ఇది మనకి చాలా ఇండస్ట్రీస్లో మనం వాడుకోవచ్చు, మల్టీపర్పస్ యూజ్. ఇది ఇంతకుముందు మనం ఇలాంటి ప్రాసెసర్స్ చేసాం, బట్ స్పెసిఫిక్ డొమైన్ కోసం. ఇది మాత్రం మల్టీపర్పస్ అనమాట. అండ్ మనం ఫర్దర్గా నెక్స్ట్ తీసుకురాబోతున్న దాని పేర్లు ధనుష్ అండ్ ధనుష్ ప్లస్ అనమాట. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి తిరువనంతపూర్. అండ్ దాని పేరేంటి, అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్. ఇది మనకి అనంత్ టెక్నాలజీస్ వాళ్ళు సెటప్ చేశారు. ఇండిజినస్గా మన నావిగేషన్ టెక్నాలజీస్, నావిగేషన్ అంటే లైక్ గూగుల్ మ్యాప్స్ ఉంది కదా, అది నావిగేషన్ అలాగా. సో వాటిని బూస్ట్ చేయడానికి మన సొంతంగా, గూగుల్ మ్యాప్స్ అన్నది యూఎస్ఏది, జీపీఎస్ అన్నది యూఎస్ఏది, మనకి మన సొంతంగా అనమాట. దాన్ని బూస్ట్ చేయడానికి. అంటే దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు, వి నారాయణ్, ఇస్రో చైర్మన్ ఇనాగ్రేట్ చేశారు. నేషనల్ క్వాంటమ్ హబ్, నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేట్ చేసింది అని అడుగుతున్నారు. ఐఐటి మెడ్రాస్. కెనబినాయిడ్ హైపర్మిసిస్ సిండ్రోమ్, ఈ డిసీజ్ అన్నది దేని వల్ల ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఇది లాంగ్ టర్మ్ క్యానబీస్ యూజ్, అంటే గంజాయి ఉంటుంది కదా, దాన్ని లాంగ్ టర్మ్ యూజ్ చేసే వ్యక్తుల్లో కనిపిస్తుందంట. అండ్ ఇది ఎవరు మనకి గుర్తించింది, WHO అండ్ CDC. ఇక్కడ మనకి సివియర్ అండ్ రికరెంట్ వామిటింగ్ జరుగుతుంది ఇందులో. విచ్ బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ 1.5 Tesla MRI స్కాన్. మన ఇండిజినస్ అంటే మన సొంతంగా 1.5 Tesla MRI స్కాన్ ఎవరు, బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ డెవలప్ చేసిందని అడుగుతున్నారు. దాని పేరు వోక్సెల్ గ్రిడ్స్. దీన్ని మనకి జోహో బ్యాక్ చేస్తుంది. జోహో అనేది ఒక కంపెనీ, అది బ్యాక్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి ఏంటంటే స్పెషాలిటీ, హీలియం ఫ్రీ డ్రై మ్యాగ్నెట్ డిజైన్ వాడారు అనమాట. సో దట్ మనం ఇంపోర్టెడ్ లిక్విడ్ హీలియం డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు. అంటే మనం దీనిలో వాడే హీలియం కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే హీలియం ఫ్రీ వాడాం కదా. అలాగే మనకి ఇది 40% చీపర్ అనమాట బయట మనం ఇంపోర్ట్ చేసుకునే MRI మిషన్స్తో పోలిస్తే. అంటే ఇది ఫస్ట్ యూనిట్ ఎక్కడ ఇన్స్టాల్ చేశారు, చంద్రపూర్ క్యాన్సర్ ఫౌండేషన్, నాగ్పూర్, మహారాష్ట్రలో ఇన్స్టాల్ చేశారు. నాసాకి చెందిన మ్యావిన్ మిషన్, దీని యొక్క కాంటాక్ట్ అన్నది రీసెంట్గా కోల్పోయింది. అయితే అసలు ఈ మిషన్ దేనికోసం అన్నది అడుగుతున్నారు. అండ్ ఏ ప్లానెట్ కోసం అంటే మార్స్ అనమాట. మార్స్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడం కోసం పంపించారు. ఇది 2013లో లాంచ్ చేస్తే 2014కి అక్కడ ఆర్బిటింగ్ స్టార్ట్ అయిందనమాట. అయితే ఇక్కడ మనకి ఈ అప్పర్ అట్మాస్ఫియర్ని స్టడీ చేసి సోలార్ విండ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి మార్స్ అట్మాస్ఫియర్లో అన్నది కనుక్కోవడం అన్నది ఇక్కడ మెయిన్ గోల్ దీనికి. ఓకే, నెక్స్ట్, ఇండియా యొక్క ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్డ్ ప్యాసింజర్ వెజల్ లాంచ్డ్ ఇంటూ కమర్షియల్ సర్వీస్ ఏది అని అడుగుతున్నారు, ఏ సిటీలో అని అడుగుతున్నారు. సో వారణాసిలో ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ అంటే మన సొంత హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్యాసింజర్ వెజల్, ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని కమర్షియల్ సర్వీసెస్కి లాంచ్ చేశారు అనమాట. ఎవరు ఇది ఫ్లాగ్ ఆఫ్ చేసింది, సర్బానంద్ సోనోవాల్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఇది ఎవరు తయారు చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ తయారు చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పొల్యూషన్ ఏమి ఉండదు, దీనిలో మనకి స్మోక్ అలాంటివి ఏం రిలీజ్ అవ్వదు, వాటర్ రిలీజ్ అవుద్ది ఎమిషన్ కింద. సో అది బెనిఫిట్. రీసెంట్గా ఒక ఐఐటి ఒక AI ఏజెంట్ని డెవలప్ చేసింది, ఐలా దాని పేరు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ల్యాబొరేటరీ ఏజెంట్. ఇదేంటి చేస్తుందంటే ఆ AI ఏజెంటే సొంతంగా రియల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని అది కండక్ట్ చేయగలదు ల్యాబ్లో. ఇది ఎవరు చేశారంటే ఐఐటి ఢిల్లీ డెవలప్ చేసింది. ఓకే, దాని సొంతంగా అదే రియల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేయగలదు అనమాట. ఇది మెడికల్ ఫెసిలిటీలో ITVI SMA జీన్ థెరపీ అన్నది అందించబడింది అని అడుగుతున్నారు.
సో ఇది మనకి షేక్ ఖలీఫా మెడికల్ సిటీ అబుదాబిలో అయితే చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ITVA-SME అంటే ఏం లేదు, వన్ టైం జీన్ రీప్లేస్మెంట్ థెరపీ. దీనిలో జీన్ అన్నది వన్ టైం మారుస్తారు అనమాట. సో దట్ ఏంటి, SMN1 జీన్ అని ఉంటుంది, దాన్ని రీప్లేస్ చేస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీ అనే డిసీజ్ ఉంది కదా, అది పెరగకుండా అక్కడతో ఆ ప్రాబ్లం క్యూర్ అయ్యేలాగా ఇది మనకి చేస్తుంది. డైరెక్ట్గా జీన్ లెవెల్ ద్వారా, జీన్లో చేంజెస్ ద్వారా రీప్లేస్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఈ డిసీజ్కి క్యూర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియాకి చెందిన ఆస్ట్రానమర్స్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని యూజ్ చేసి ఒక కొత్త స్పైరల్ గెలాక్సీని డిస్కవర్ చేశారు. దాని పేరేంటంటే అలకనంద. అండ్ వాళ్ళ పేర్లు రిషి జైన్, యోగేష్ వడేడకర్. అండ్ ఈ అలకనంద 1.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. నెక్స్ట్ మహాక్రైమ్ OS అనే ఒక AI ప్లాట్ఫామ్ని ఏ కంపెనీ లాంచ్ చేసింది మహారాష్ట్ర గవర్నమెంట్తో కలిపి అని అడుగుతున్నారు. సో ఇది మైక్రోసాఫ్ట్ అనమాట. సో మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ పార్ట్నర్షిప్ విత్ మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది మహాక్రైమ్ OS అన్నది. సో పోలీసులకి క్రైమ్ డేటా ఐడెంటిఫై ప్యాటర్న్స్ వాటిలో ఉపయోగపడుతుంది అనమాట ఈ OS అన్నది. హన్సా 3 NG రీసెంట్గా దీన్ని ఆవిష్కరించారంట. అయితే అంటే ఏంటి, ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో ట్రైనింగ్ జెట్టా, లేకపోతే 2-సీటర్ ట్రైనరా, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్టా ఏంటని అడుగుతున్నారు. సో హన్సా 3 NG అన్నది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఆల్ కంపోజిట్ 2-సీటర్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, ఇలాంటి యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అనమాట అది. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ జితేందర్ సింగ్ ఈయన ఆవిష్కరించారు దీన్ని. నెక్స్ట్ ధ్రువ అనే ప్లాట్ఫామ్ని ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ లాంచ్ చేసింది. అసలు ధ్రువ అంటే ఏంటి, డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యునిక్ వర్చువల్ అడ్రస్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఇండివిజువల్కి యునిక్ అడ్రస్ అన్నది, వర్చువల్ అడ్రస్ అన్నది ఇస్తారు. అలాగే ఇండివిజువల్ కావచ్చు, బిజినెస్ అయినా, ఏదైనా ఎంటిటీ అయినా యూనిక్ వర్చువల్ అడ్రస్ అన్నది ఇస్తారు మనకి ఇందులో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి. సో దట్ అడ్రస్ వెరిఫికేషన్స్కి, డెలివరీకి, లొకేషన్ బేస్డ్ సర్వీసెస్కి ఇంకా ప్రెసైజ్గా వర్క్ అవుద్ది అనమాట. మైత్రి 2 పోలార్ రీసెర్చ్ స్టేషన్ ఏ లొకేషన్లో మనం స్థాపించబోతున్నాం అన్నది అడుగుతున్నారు. సో ఇది ఈస్ట్ అంటార్కిటికా. ఓకే, ఆల్రెడీ మైత్రి 1 ఉంది, ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తూ మైత్రి 2ని లాంచ్ అయిపోతున్నాం అనమాట. ఇది 2032కి కంప్లీట్ అవుతుంది. అదే ప్లేస్లో ఆల్రెడీ మనకి భారతి, అలాగే గంగోత్రి ఇట్లాంటి స్టేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ దక్షిణ గంగోత్రి అయితే డీకమిషన్ అయిపోయింది, అంటే ప్రజెంట్ వర్కింగ్లో లేదు. టెస్ట్లు, వన్డేలు, అలాగే T20 మూడిట్లోనూ కలిపి మనకి 100 వికెట్స్ ప్రతి దానిలో తీసుకున్నారంట. ఎవరు, ఏ ఇండియన్ బౌలర్ అది అని అడుగుతున్నారు. జస్ప్రీత్ బుమ్రా. సో మూడిట్లోనూ చెరో 100 వికెట్స్ కంప్లీట్ చేశారు ఈయన. నెక్స్ట్ స్క్వాష్ వరల్డ్ కప్ చెన్నైలో జరిగింది. ఏ కంట్రీ గెలిచింది అని అడుగుతున్నారు. ఇండియా గెలిచింది. అండ్ ఎవరిని ఓడించింది, హాంకాంగ్. అండ్ ఇండియా అన్నది 4th నేషన్ అంట ఈ టైటిల్ గెలుచుకుంది. ఇంతకుముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఈజిప్ట్ మాత్రమే ఈ 5 ఎడిషన్స్లో ఈ 3 గెలుచుకున్నాయి. అండ్ ఇప్పుడు ఇండియా కూడా యాడ్ అయింది వాళ్ళతో పాటు. నెక్స్ట్ ఫీఫా మెన్స్ ప్లేయర్ అవార్డు, బెస్ట్ ఫీఫా మెన్స్ ప్లేయర్ అవార్డు ఎవరికి వచ్చింది, ఓస్మెన్ డాంబెల్, ఫ్రెంచ్కి చెందిన వ్యక్తి. అలాగే మనకి ఉమెన్స్లో చూసుకుంటే ఐటానా బోన్మాటి. ఓకే, అలాగే గోల్ కీపర్స్లో మెన్స్ చూసుకుంటే డొనారుమా, అండ్ ఉమెన్ చూసుకుంటే హన్నా హ్యాంప్టన్. ఓకేనా, వీళ్ళకైతే వచ్చింది ఈ అవార్డ్స్. అండ్ 2025 జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఇండియాలో ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు. ఇండియాలో జరిగింది, ఎవరు గెలిచారు, జర్మనీ అయితే గెలిచిందనమాట. అండ్ ఇది 8th టైం ఇలా కప్పు కొట్టడం జర్మనీ. అండ్ ఇది ఇండియాలో చెన్నై అండ్ మదురైలో జరిగింది. స్పెయిన్ వాళ్ళు 2nd అంటే రన్నరప్ వచ్చారు. ఇండియా 3rd ప్లేస్లో ఉంది. మెన్స్ ఓల్డ్ అథ్లెట్ ఆఫ్ ఇయర్ 2025 అవార్డు ఏ అథ్లెట్కి వచ్చింది అంటున్నారు, ఆర్మెన్ డూప్లాంటిస్. అదే మనకి ఉమెన్స్లో చూసుకుంటే యుఎస్ఏకి చెందిన మెక్లాఫ్లిన్ లావ్రిన్కి అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ షాహిద్ అఫ్రిది యొక్క మోస్ట్ వన్డే సిక్సెస్ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేశారని అడుగుతున్నారు. రోహిత్ శర్మ అనమాట. 351 సిక్సెస్ అఫ్రిది అయితే దాన్ని బ్రేక్ చేశారు. నెక్స్ట్ విచ్ ఇండియన్ ఈక్విస్ట్రియన్ బికమ్ ద ఫస్ట్ ఫ్రమ్ ద కంట్రీ టు విన్ ఇండివిజువల్ గోల్డ్. ఈక్విస్ట్రియన్ అంటే హార్స్ రైడింగ్కి సంబంధించిన గేమ్ అనమాట. దానిలో మన ఇండియా తరపున ఫస్ట్ టైం గోల్డ్ గెలుచుకున్నారంట ఇండివిజువల్ ఈవెంట్లో. ఎవరు, ఆయన పేరేంటంటే ఆశిష్ లెమాయే. ఓకే, ఇది ఎక్కడ జరిగింది, పటాయా, థాయిలాండ్. అండ్ ఇందులో మనకి 1 గోల్డ్ వచ్చింది, 4 సిల్వర్ మెడల్స్ కూడా వచ్చాయి. అండ్ టాప్లో వచ్చేటప్పటికి థాయిలాండ్ ఉంది. అండ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఫస్ట్ టైం ఏ స్టేట్ గెలిచింది అని అడుగుతున్నారు. జార్ఖండ్ అనమాట.
జార్ఖండ్ ఇంతకుముందు ఎప్పుడు గెలవలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది 18th సీజన్. అండ్ జార్ఖండ్ ఎవరి మీద గెలిచింది? హర్యానా మీద అయితే గెలిచింది. అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అంకుల్ రాయ్, జార్ఖండ్ కి చెందిన వ్యక్తి, ఆయనకైతే వచ్చింది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో మనకి ఎవరు గెలిచారో అని అడుగుతున్నారు. ఏ యూనివర్సిటీ? చండీగఢ్ యూనివర్సిటీ అయితే గెలిచింది. 67 మెడల్స్ వచ్చాయి. అందులో 42 గోల్డ్, 14 సిల్వర్, 11 బ్రాంజ్ అయితే ఉన్నాయి. అండ్ ఇది రాజస్థాన్లో అయితే జరిగింది. అండ్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ యొక్క లోగో కూడా లాంచ్ చేశారు బిలాస్పూర్ అండ్ ఛత్తీస్గఢ్లో. అండ్ ఈవెంట్ హోస్ట్ చేయబోతుంది కూడా వాళ్ళే అనమాట. అంటే బిలాస్పూర్ అండ్ ఛత్తీస్గఢ్లోనే జరగబోతుంది గేమ్స్ కూడా, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్. అండ్ ఇది మీకు చాలా మందికి తెలిసినదే. క్యామరన్ గ్రీన్ 25.20 crores-తో ఏ టీము దక్కించుకుందని అడుగుతున్నారు. సో ఎవరు దక్కించుకున్నారు? కోల్కతా నైట్ రైడర్స్ అనమాట. సో ఇప్పుడు IPL హిస్టరీలోనే మనకి ఎక్స్పెన్సివ్ ఓవర్సీస్ ప్లేయర్ ఇప్పుడు ఇతను. అండ్ ఈ క్యామరన్ గ్రీన్ ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి, ఆస్ట్రేలియన్ టీం. నెక్స్ట్ 2025 ఫిడే వరల్డ్ కప్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో మెన్స్ టైటిల్ ఎవరికి వచ్చింది? మ్యాగ్నస్ క్లార్సన్కి అయితే వచ్చింది, నార్వేకి చెందిన వ్యక్తి. అండ్ ఇది ఎక్కడ జరిగింది? దోహా, ఖతర్. అండ్ మనకి ఇందులో ఉమెన్కి వచ్చేటప్పటికి అలెక్సాండ్రాకి అయితే వచ్చింది, రష్యాకి చెందిన ఆవిడ. అండ్ ఇండియాకి వచ్చేటప్పటికి అర్జున్కి అలాగే కోనేర్ హంపీకి మెన్ అండ్ ఉమెన్స్ కేటగిరీలో బ్రాంజెస్ అయితే వచ్చే ఇద్దరికి. నెక్స్ట్ వరల్డ్స్ యంగెస్ట్ ఫిడే రేటెడ్ చెస్ ప్లేయర్. ఓకే, ఇదైతే మీరు అసలు గెస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే 3 years ఏజ్లో వరల్డ్స్ యంగెస్ట్ ఫిడే రేటెడ్ చెస్ ప్లేయర్ అయితే అయ్యారంట. ఎవరు అంటే సర్వాగ్య సింగ్ కుష్వాహా. ఓకేనా, ఇక్కడ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు, మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తిత్వం. నెక్స్ట్ రీసెంట్గా ఒక ఫుట్బాల్ లెజెండ్ మనకి ఇండియాలో గోట్ టూర్ ఆఫ్ ఇండియా అని ఒక టూర్ అయితే చేశారు. దానిలో భాగంగా 70 feet టాల్ ఐరన్ స్టాట్యూ కూడా కోల్కతాలో ఇన్స్టాల్ చేశారు. ఆయన ఎవరు అంటే లియోనల్ మెస్సీ. ఇందులో భాగంగా మనకి కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో టూర్ అయితే చేశారు. అండ్ కోల్కతాలో మనకి చాలా గొడవ కూడా అయ్యింది ఆ టైంలో, అంటే మెయింటెనెన్స్ సరిగ్గా జరగలేదని. ఓకే, నెక్స్ట్ 2025 ACC Under-19 ఏషియా కప్ అన్నది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. ఎవరు గెలుచుకున్నారు? పాకిస్తాన్ అయితే గెలుచుకుందనమాట ఇండియాని ఓడించి. సో ఇండియా రన్నర్ అప్ అయితే వచ్చింది. అండ్ ఇది ఎక్కడ జరిగింది? దుబాయ్, UAEలో జరిగింది. ప్రాజెక్ట్ మహాదేవ అన్నది ఒక స్టేట్ వైడ్ ఫుట్బాల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారనమాట. ఏ స్టేట్ లాంచ్ చేశారు అంటే మహారాష్ట్ర. సో గ్రాస్ రూట్ లెవెల్ నుంచే ఐడెంటిఫై చేసి టాలెంట్ని ట్రైన్ అండ్ నర్చర్ చేయడానికి ఇది లాంచ్ చేశారనమాట. అండ్ మహారాష్ట్ర సీఎం లాంచ్ చేశారు. ఎవరది? దేవేంద్ర ఫడ్నవీస్. 87th సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్లో ఉమెన్ సింగిల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? సో సూర్య చరిష్మా తమిరి. అండ్ ఇందులోనే మెన్స్ సింగిల్ వచ్చేటప్పటికి రిత్విక్ సంజీవ్కి అయితే వచ్చిందన్నమాట, సంజీవికి. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ యొక్క రికార్డ్ ఉంది కదా, మోస్ట్ సెంచరీస్ ఇన్ సింగిల్ ఫార్మాట్, దాన్ని ఎవరు దాటారంటే విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్కి 49 ODI సెంచరీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీకి 52 అయితే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఇండియా మార్చ్ 2026లో 24 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నా ఇనాగ్రల్ ఎడిషన్ ఆఫ్ విచ్ ఛాంపియన్షిప్? ఏ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేయబోతుంది, హోస్ట్ చేయబోతుంది అని అడుగుతున్నారు. ఈ కింద ఇచ్చిన వాటిల్లో కబడ్డీ కాదు, ఏషియన్ ఖోఖో కాదు, కామన్వెల్త్ ఖోఖో అనమాట. ఓకే, కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్ని ఇండియా కండక్ట్ చేయబోతుంది, అంటే హోస్ట్ చేయబోతుంది అనమాట మార్చిలో. అండ్ ఇందులో మనకి 24 నేషన్స్, మోర్ దాన్ 24 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో 16 మెన్స్ టీమ్స్, 16 ఉమెన్స్ టీమ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఖోఖో గురించి మాట్లాడంటే 12 players ఉంటారు స్టాండర్డ్ రూల్స్ ప్రకారం. 9 members ఆడుతూ ఉంటారు, 3 ఏమో అవైలబుల్ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ లాగా. బట్ ఏషియన్ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం 15 కూడా అలౌ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సుల్తాన్ అజ్లాన్ షా కప్ మలేషియాలో జరిగింది. అయితే ఇండియా ఓడిపోయిందంట. సో ఎవరి మీద ఓడిపోయింది ఫైనల్ అంటే బెల్జియం మీద అనమాట. సో బెల్జియంకి ఇది ఫస్ట్ టైం ఇలా గెలవటం, ఈ సుల్తాన్ అజ్లాన్ షా కప్. ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరని అడుగుతున్నారు. సో దీప్తి శర్మ అనమాట. ఇంతకుముందు మేఘన్ షూట్ ఉండేదనమాట, ఇప్పుడు తనని దాటిందనమాట మన దీప్తి శర్మ. నెక్స్ట్ ఫిడే సర్క్యూట్ 2025 ఎవరు గెలుచుకున్నారు? రమేష్ బాబు, ప్రజ్ఞానంద అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ ఏ క్రికెటర్ ఫస్ట్ ఏషియన్ టు రీచ్ 4000 T20 రన్స్, అలాగే సెకండ్ ఇండియన్ టు రీచ్ 10,000 ఇంటర్నేషనల్ రన్స్ చేరుకున్నారు? సో ఈ రెండు కూడా ఒకళ్ళే చేరుకున్నారు ఈ కింద ఇచ్చిన వాళ్ళలో. ఎవరు అంటే ఫస్ట్ ఏషియన్ టు రీచ్ 4000 రన్స్ ఇన్ T20 ఇంటర్నేషనల్ స్మృతి మందన, అలాగే సెకండ్ ఇండియన్ టు రీచ్ 10,000 ఇంటర్నేషనల్ రన్స్ ఫార్మేట్
స్మృతి మందాన అనమాట. ఓకే, నెక్స్ట్ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ లెజిస్లేషన్ అన్నది ఒకటి తీసుకొచ్చారనమాట వాళ్ళ యొక్క సోషల్ సెక్యూరిటీ అండ్ గ్రీవెన్స్ రీడ్రెసల్ కోసం. అయితే ఏ స్టేట్ తీసుకొచ్చింది? సో గిగ్ వర్కర్స్ అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసేవాళ్ళు కానీ లేకపోతే డెలివరీ పార్ట్నర్స్ స్విగ్గీ జొమాటో వీటిలో చేస్తారు కదా, వాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ వర్క్ చేసే వాళ్ళని, అంటే స్టాండర్డ్ జాబ్స్ లాగా కాదు, చిన్న చిన్న జాబ్స్ లాంటివి. సో జార్ఖండ్ వీళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ కోసం ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారనమాట. కాంప్రహెన్సివ్ గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ లెజిస్లేషన్ ఇలా తీసుకొచ్చిన ఫస్ట్ స్టేట్ ఇదే. అండ్ మేరీ యోజన హ్యాండ్ బుక్స్ అనేది ఏ స్టేట్ లాంచ్ చేసిందని అడుగుతున్నారు. సో ఈ హ్యాండ్ బుక్ అనేది ఉత్తరాఖండ్ లాంచ్ చేసింది అనమాట. సో ఏంటి హ్యాండ్ బుక్ అంటే ఏ స్కీము దేనికి, ఓకే, పూర్తి ఇన్ఫర్మేషన్ సింపుల్గా అందులో క్లియర్గా ఉంటుంది అనమాట. ఏ స్కీమ్స్ ఎవరికి వర్తిస్తాయి, అసలు ఏంటి లాభాలు, ఇవన్నీ ఉంటాయి. ఇది ఉత్తరాఖండ్ లాంచ్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ ఎక్కడ పెట్టబోతున్నారు? సో ఇది గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో అయితే పెట్టబోతున్నారు. నెక్స్ట్ హన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ 23rd డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ స్టేట్? హన్సీ అన్నది 23rd డిస్ట్రిక్ట్ డిక్లేర్ చేశారు. అయితే అది ఏ స్టేట్ది అంటున్నారు. సో ఇది హర్యానాలో హిసార్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంది, దానిలోంచి కొంత పార్ట్ని విభజించి మనకి ఈ హన్సీ అనే డిస్ట్రిక్ట్ ని క్రియేట్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫస్ట్ జెన్జీ పోస్ట్ ఆఫీస్ అన్నది ఏ క్యాంపస్లో ఇనాగ్రేట్ చేశారో అని అడుగుతున్నారు. ఎయిమ్స్ విజయపూర్ ఆర్ విజయపూర్. ఇది జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ జెన్జీ పోస్ట్ ఆఫీస్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద 100% డిజిటలైజేషన్ ఆఫ్ వాటర్ రోల్స్ని చేసిన తొలి రాష్ట్రం ఏది మన ఇండియాలో అని అడుగుతున్నారు. సో అసలు అర్థమే అయ్యి ఉండకపోవచ్చు. ఏంటంటే మన వాటర్ రోల్స్ ఉంటాయి కదా, వాటిని డిజిటలైజ్ చేశారంట. ఓకేనా? సో అరౌండ్ ఇప్పుడు మనకి రాజస్థాన్ ఇది యాక్చువల్గా చేసింది ఫస్ట్ స్టేట్. సో అక్కడ 5.46 crore వాటర్స్ ఉంటే వాళ్ళందరి డేటాని డిజిటలైజేషన్ అయితే చేశారు. అయితే దానికి వాడిన టెక్నిక్ ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది మనకి ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. విచ్ స్టేట్ లాంచ్డ్ ఈ స్వాతు 2.0 an upgraded digital system for rural property records? ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఇది కర్ణాటక లాంచ్ చేసింది అనమాట. ఇక్కడ ఏంటంటే రూరల్ ప్రాపర్టీ రికార్డ్స్ని అప్గ్రేడ్ చేశారన్నమాట డిజిటల్ సిస్టమ్స్లో. సల్మాన్ ఖాన్ ద సుల్తాన్ ఆఫ్ బాలీవుడ్, సల్మాన్ ఖాన్ యొక్క బయోగ్రఫీ రాసింది ఎవరు? ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. ఈ బుక్ ఆథర్ పేరు మోహర్ బసు అనమాట. నెక్స్ట్ సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి, అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించిన బుక్ అనమాట. ఇది ఎవరు ఇది రాసింది అంటే ఆథరు శ్రీ వాసుదేవ్ దేవ్నాని. ఇది మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిపి రాధాకృష్ణన్ గారు రిలీజ్ చేశారు. నెక్స్ట్ చునోతియా ముజే పసంద్ హై, ఈ బుక్ గుజరాతీ ఎడిషన్ మనకి అమిత్ షా రిలీజ్ చేశారు, అమిత్ షా గారు. అయితే ఎవరి బయోగ్రఫీ ఇది అంటే ఆనందీబెన్ పటేల్. ఈ ఆనందీబెన్ పటేల్ ఎవరు? ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ గవర్నర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్, ఏ ఇండియన్ క్రికెటర్ యొక్క ఆటోబయోగ్రఫీ అని అడుగుతున్నారు, అంటే ఆత్మకథ. సో ఇది శిఖర్ ధావన్ గారిది అనమాట. నెక్స్ట్ వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే 2025? ఏంటి దాని యొక్క థీమ్ అంటే వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేస్ది హ్యూమన్ రైట్స్ అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్. ఇది దాని యొక్క థీమ్ అనమాట. అండ్ ఇది ఎప్పుడు జరుపుకుంటారు? 10th December. ఎవ్రీ ఇయర్ 10th December మనం హ్యూమన్ రైట్స్ డే చేసుకుంటాం వరల్డ్ వైడ్. నెక్స్ట్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. అది 22nd December అనమాట. ఎందుకు? బర్త్ యానివర్సరీ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ పుట్టారు అప్పుడు. ఆయన యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అన్నది ఏ డేట్లో మనం చూస్తామంటే 2nd December. నెక్స్ట్ థీమ్ ఆఫ్ వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఏంటని అడుగుతున్నారు. ఎయిడ్స్ డే అన్నది 1st December ప్రతి ఇయర్ చేసుకుంటారు. ఓవర్కమింగ్ డిస్రప్షన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్ అన్నది థీమ్. అండ్ ఎయిడ్స్ ఫుల్ ఫామ్ తెలుసు కదా, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అండ్ ఇది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ HIV వల్ల వస్తుందన్నమాట. నెక్స్ట్ థీమ్ ఆఫ్ వరల్డ్ సాయిల్ డే ఏంటి అని అడుగుతున్నారు. హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్ థీమ్. అండ్ సాయిల్ డే ఎప్పుడు? వరల్డ్ సాయిల్ డే 5th December. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే ఎప్పుడు అని అడిగితే 7th December అనమాట. దాని యొక్క థీమ్ సేఫ్ స్కైస్ సస్టైనబుల్ ఫ్యూచర్, అది థీమ్. నెక్స్ట్ నేషనల్ ఫార్మర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ మెయిన్లీ ఏ లీడర్ యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా చేసుకుంటాం అంటే చౌదరి చరణ్ సింగ్. ఈయన మనకి 5th ప్రైమ్ మినిస్టర్ అనమాట ఇండియాకి. ఓకేనా? సో ఆయన ఫార్మర్స్ కోసం తీసుకొచ్చిన పాలసీస్కి, ఆయన అగ్రేరియన్ రిఫార్మ్స్ కోసం
రిమెంబర్ చేసుకుంటూ ఈ డే అయితే చేసుకుంటాం 23rd డిసెంబర్న. దాన్ని మనం కిసాన్ దివస్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే 24th డిసెంబర్ రోజు చేసుకుంటాం. థీమ్ ఏంటి? ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్. నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఎప్పుడు చేసుకుంటాం? సో ఇది 7th డిసెంబర్ అనమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చీతా డే ఎప్పుడు చేసుకుంటాం? సో ఇది వచ్చేటప్పటికి 4th డిసెంబర్. అండ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మహాపరినిర్వాణ్ దివాస్, ఇది మనకి అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారి డెత్ యానివర్సరీ సందర్భంగా చేసుకుంటాం అనమాట. సో ఇది ఎప్పుడంటే 6th డిసెంబర్ అనమాట. నెక్స్ట్ ఇండియాస్ నేవీ డే 2025 థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది కాంబాట్ రెడీ, కొహెసివ్ అండ్ సెల్ఫ్ రిలయంట్ అన్నది థీమ్. ఎప్పుడు చేసుకుంటారు? 4th డిసెంబర్ అనమాట. ఓకే, ఆపరేషన్ ట్రైడెంట్ ఆ రోజు చేసాం మనం, ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు 1971 డిసెంబర్ 4th మనం చేసుకున్నాం. అందుకు దానికోసం ఆ డేని సెలబ్రేట్ చేసుకుంటాం నేషనల్ ఇండియాస్ నేవీ డే కింద. వీర్ బాల్ దివస్ ఎప్పుడు మనకి? అది వచ్చేటప్పటికి 26th డిసెంబర్. ఆ రోజు మనకి గురు గోబింద్ సింగ్ గారి యొక్క ఇద్దరు కొడుకులు జొరోవర్ సింగ్ 9 years, అలాగే ఫతే సింగ్ ఇద్దరు కూడా ఇస్లాంకి కన్వర్ట్ అవ్వనందుకు మొఘల్ ఫజ్దూర్ వజీర్ ఖాన్ ఆఫ్ సింధ్ సజీవ సమాధి చేసేసారనమాట వాళ్ళిద్దరిని. ఓకే, అందుకోసం వీర్ బాల్ దివస్ అప్పుడు చేసుకుంటాం మనం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ అన్నది 4th డిసెంబర్ చేసుకుంటాం. అయితే థీమ్ ఏంటి? బ్యాంక్స్ పవరింగ్ ఏ లివబుల్ ప్లానెట్ అన్నది థీమ్. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ డే అన్నది ఎప్పుడు చేసుకుంటాం? సో అది 25th డిసెంబర్. మనకి బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి, ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. సో ఆయన 101st బర్త్ యానివర్సరీ ఈసారి మనకి జరిగేది. సో ఇది 12th గుడ్ గవర్నెన్స్ డే అనమాట. అయితే ఎప్పుడో తెలుసుగా 25th డిసెంబర్ ఇది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వాలంటీర్ డే 2025 అన్నది దాని యొక్క థీమ్ ఏంటని అడుగుతున్నారు. ఎవ్రీ కాంట్రిబ్యూషన్ మ్యాటర్స్. ఎప్పుడు జరుపుకుంటాం? 5th డిసెంబర్. యుఎన్ డేస్ అగైనెస్ట్ జెనోసైడ్ ఎప్పుడు చేసుకుంటాం? సో ఇది 9th డిసెంబర్న చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ విజయ్ దివస్ 16th డిసెంబర్న చేసుకుంటామని వాళ్ళే చెప్తున్నారు. అయితే ఎందుకు అంటే ఆ రోజు మనకేంటంటే ఇండియా పాక్ వార్ ఆఫ్ 1971లో విక్టరీ కోసం మనం గెలిచాం కదా, గెలిచి ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో దాని నుంచి మనం బంగ్లాదేశ్ క్రియేట్ చేసాం ఇండియా. సో ఆ రోజున మనం విజయ్ దివస్ కింద చేసుకుంటాం అనమాట, అంటే విక్టరీ డే అన్నట్టు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే ఎప్పుడు చేసుకుంటాం? సో అది 9th డిసెంబర్ అనమాట. ఈసారి థీమ్ యునైటింగ్ విత్ యూత్ అగైనెస్ట్ కరప్షన్, షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ యుఎన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్డ్ యాజ్ వరల్డ్ మెడిటేషన్ డే. ఏ రోజు యుఎన్ జనరల్ అసెంబ్లీ వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ చేసింది అని అడుగుతున్నారు. December 21st. అండ్ ఈసారి థీమ్ ఏంటి? ఇన్నర్ పీస్, గ్లోబల్ హార్మనీ. నెక్స్ట్ భారత్ ట్యాక్సీ, ఇది బేసిక్గా ఏంటంటే ఒక యాప్ అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటన్నట్టు అడిగారు కింద. సో ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్ ఓన్డ్ నేషనల్ మొబిలిటీ ప్లాట్ఫామ్. ఇదేంటంటే ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటి ఒక యాప్. కాకపోతే ఇందులో మీకు ఏమీ కమిషన్స్ ఏమి ఉండవు. ఓకే, వీటిల్లో అయితే కొంత కమిషన్ మనకి యాప్కి వెళ్ళిపోతుంది, డ్రైవర్కి కొంత వస్తుంది. బట్ ఇక్కడ మనకి భారత్ ట్యాక్సీలో అలా ఏమి ఉండదు, మొత్తం కూడా డ్రైవర్కే వెళ్తుంది అనమాట. ఇది మనకి సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆపరేట్ చేస్తున్నారు అనమాట. ఇది ఆల్రెడీ సాఫ్ట్ లాంచ్ ఢిల్లీ, గుజరాత్లో చేశారు. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఆఫ్ ద ఇయర్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025 ఏదని అడుగుతున్నారు. రేజ్ బైట్. సో రేజ్ బైట్ అంటే ఏంటి? సో మనకి కోపం తెప్పించేలాంటి కంటెంట్ ఆర్ ఏదో ఒకటి చేసి వాళ్ళ వ్యూస్ పెంచుకోవటం, అట్లాంటి దాన్ని రేజ్ బైట్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ పర్ప్లెక్సిటీ ఏఐకి ఇన్వెస్టర్ అండ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారు అని అడుగుతున్నారు. క్రిస్టియానో రొనాల్డో జాయిన్ అయ్యారు అనమాట. నెక్స్ట్ రామ్ వన్జీ సుతార్, అంటే రామ్వి సుతార్ అని కూడా వినుంటారు. ఈయన రీసెంట్గా చనిపోయారు అనమాట. అయితే ఈయన ఎవరు అంటే స్కల్ప్టర్ అనమాట, అంటే శిల్పి. ఓకే, దీని మీద బిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన మనకేంటంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ క్రియేట్ చేసింది ఈయనే. స్టాట్యూ ఆఫ్ యూనిటీ వరల్డ్ టాలెస్ట్ స్టాట్యూ. అలాగే స్టాట్యూ ఆఫ్ ప్రాస్పరిటీ బెంగళూరులో ఉంది కదా, అది కూడా డిజైన్ చేసింది ఈయనే. అండ్ ఈయనకి పద్మశ్రీ వచ్చింది, అదేవిధంగా పద్మభూషణ్ కూడా వచ్చింది 2016లో. నెక్స్ట్ వెటరన్ యాక్టర్, రైటర్, అలాగే డైరెక్టర్ శ్రీనివాసన్ చనిపోయారు అనమాట. అయితే ఈయన ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని అడుగుతున్నారు. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట. నెక్స్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డ్ విన్నింగ్ ఆథర్ వినోద్ కుమార్ శుక్లా చనిపోయారు అనమాట.
అయితే ఈయన ఏ లాంగ్వేజ్లో లీడింగ్ రైటర్ అని అడుగుతున్నారు. సో అది ఈయన హిందీ లాంగ్వేజ్లో రైటర్ అండ్ నవలిస్ట్గా ఉండేవాళ్ళు. అండ్ ఈయనకి జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా వచ్చింది. అండ్ ఛత్తీస్గఢ్ నుంచి ఫస్ట్ రైటర్ అనమాట జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిన వ్యక్తి ఈయన. నెక్స్ట్ బేగం ఖలీదా జియా కూడా చనిపోయారు అనమాట. ఈవిడ ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు, అది కూడా ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు అంటే బంగ్లాదేశ్కి. ఓకే, ఇప్పుడు షేక్ హసీనా గారి కన్నా ముందే ఈవిడ బంగ్లాదేశ్కి పిఎంగా అయ్యారనమాట. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈవిడ. సో ఈవిడ చనిపోయారు రీసెంట్గానే. ఈవిడ పార్టీ పేరేంటి? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మొత్తం కంటెంట్. అండ్ వీటన్నిటిని కలెక్ట్ చేసి నేను తీసుకురావడానికి నాకు చాలా ఎఫర్ట్ అన్నది పడుతుంది అనమాట. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తే, సో దట్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇటువంటి కంటెంట్ ఇంకా ఫాస్ట్గా ఎక్కువ శాతం మీకు ఉపయోగపడేవి ఫ్రీగా తీసుకురావడానికి. అండ్ దాంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుద్ది మీరు ఎవరికైతే షేర్ చేస్తారో. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ మనం చూసుకున్నట్టయితే అంతకంతకి ఇంపార్టెన్స్ పెరుగుతూ వెళ్తుంది. ఓకేనా? సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ది. డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఫ్రీగా మీకు మన కరెంట్ అఫైర్స్కి ఈ థంబ్నెయిల్తో మీకు కనిపిస్తుంది. సో అందులోకి వెళ్తే మీకు ప్రతి మంత్ యొక్క వీడియో ఉంటుంది, వీడియో క్లాస్ ఉంటుంది, దాంతోపాటు పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. ఓకే, సో మొత్తం కరెంట్ అఫైర్స్ ఒక దగ్గరే కవర్ అయిపోద్ది మీకు. అది కూడా ఫ్రీగా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అండ్ ఎవరైతే సీరియస్గా మీరు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో, మెయిన్గా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయినా, లేదా గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్సు, ఏఎల్పి టెక్నీషియన్, ఇలాంటి ఫుల్ కోర్సెస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, దాని మీద ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో మీకు ఇంకా బెనిఫిట్ అయితే అవుతుంది. ఖచ్చితంగా హైలీ రికమెండ్ చేస్తాను, తప్పకుండా యూజ్ చేసుకోండి. ఫెటర్కి సంబంధించిన కోర్స్ ఉంది, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి, అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, టెక్నీషియన్కి సంబంధించిన గ్రేడ్ 3 కావచ్చు, ఏఎల్పి ఫుల్ కోర్స్ అన్నీ ఉన్నాయి. ది బెస్ట్ క్వాలిటీ అయితే దొరుకుతుంది అనమాట. తప్పకుండా యూజ్ చేసుకోండి. క్లాసెస్ అన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఎక్కువ టైం కూడా లేదు కదా, మీకు ఫర్దర్ 1 month కూడా లేదు నెక్స్ట్ ఎగ్జామ్ జరగటానికి. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ తెలియాలి అనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే జెన్యున్వి అక్కడ పోస్ట్ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, కావాలంటే మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను ఈ ప్లేలిస్ట్ ఏదైతే మొత్తం కరెంట్ అఫైర్స్ 1 year పాటు మనం కవర్ చేసుకున్నామో ఆ ప్లేలిస్ట్ ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి. అన్నీ ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్లో మీకు మెజారిటీ అయితే కవర్ అవుతుంది. అండ్ మోస్ట్లీ లాస్ట్ 6 months వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? 12 months చూసుకోండి, లాస్ట్ 6 monthsకి ఎక్కువ రివిజన్ కూడా చేసుకోండి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.